Hello friends, welcome back. ఫ్రెండ్స్ టుడే 31st మే 2024 హిందూ న్యూస్ అనాలిసిస్ అయితే మనము స్టార్ట్ చేద్దాం ఇవాళ. బట్ బిఫోర్ స్టార్ట్ చేసే ముందు ఫ్రెండ్స్, మనకి యూపీఎస్సీ 2025కి ఎవరైతే ప్రిపేర్ అవుదాం అనుకుంటున్నారో వాళ్ళకి మనం ఏంటి అంటే 1st జూన్ నుంచి మనకి ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ జనరల్ స్టడీస్ క్లాసెస్ అయితే కనుక స్టార్ట్ అవుతున్నాయి ఫ్రెండ్స్, న్యూ బ్యాచెస్ అయితే కనుక. మనకి ఏంటి అంటే ఈ కోర్స్ మనం ఆఫర్ చేసేది అట్ అన్ అఫోర్డబుల్ కాస్ట్ ఆఫ్ 45,000 రూపీస్. బట్ ఈవెన్ మనం యాజ్ ఎ సమ్మర్ కూల్ ఆఫర్ కింద 30,000 రూపీస్ డిస్కౌంట్ అయితే కూడా ఇస్తున్నాం అనమాట. ఈ 30,000 కూడా మేము ఒక్కసారిగా పే చేయలేము అనేటుకున్న వాళ్ళకి మనం ఏంటి అంటే కనుక ఈఎంఐ ఆఫర్ని కూడా మనము ప్రొవైడ్ అయితే చేస్తూ ఉన్నాం. యాజ్ ఫర్ యాజ్ వ్యాలిడిటీ, కోర్స్ యొక్క వ్యాలిడిటీ వచ్చేసి మనకి లైఫ్ టైం వ్యాలిడిటీ ఫ్రెండ్స్. ఎక్కడా లేని విధంగా మన ఇన్స్టిట్యూట్లో విత్ క్వాలిటీ లైఫ్ టైం వ్యాలిడిటీ మనం ప్రొవైడ్ చేస్తూ ఉన్నాం అనమాట. ఓకేనా, కేవలం ఈ ఆఫర్ ఈజ్ వ్యాలిడ్ అప్ టిల్ 31st మే, ఈ వేళ వరకు మాత్రమే మనకి అయితే ఆఫర్ అయితే ఉంది. ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్స్ కానీ ఏమైనా ఉంటే కనుక మీరు ఈ కాంటాక్ట్ నెంబర్ని అప్రోచ్ అవ్వచ్చు. సో దే విల్ గైడ్ యూ అండ్ క్లియర్ ఆల్ యువర్ డౌట్స్. ఓకేనా, టుడే వీ విల్ స్టార్ట్ అవర్ ఫస్ట్ డిస్కషన్ విత్ ఎడిటోరియల్. ఓకే, ఈవేళ మనం ఏంటి అంటే ఫ్రెండ్స్, మనం ఏంటి అంటే ఢిల్లీ ఎడిషన్ ఆఫ్ ది హిందూ, తెలియని వాళ్ళకి చెప్తున్నానండి, ఢిల్లీ ఎడిషన్ ఆఫ్ ది హిందూ న్యూస్ పేపర్ని అయితే కనుక మనము రెఫరెన్స్గా తీసుకుని దాంట్లో ఉన్న ఆర్టికల్స్ని పిక్ చేసుకుని మనము అవి అయితే కనుక ఇక్కడ డిస్కస్ చేస్తున్నాం అనమాట. ఓకేనా, దెన్ నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటి అని అంటే, సో ద ఫస్ట్ ఇంపార్టెంట్ ఎడిటోరియల్ ఆర్టికల్, డస్ ద మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ నీడ్స్ లీగల్ టు టీత్ అని చెప్పేసి అయితే కనుక ఆర్టికల్ ఒకటైతే పబ్లిష్ అయింది ఇవాళ. ఇది మనకి ఏంటి అని అంటే కనుక జిఎస్ పేపర్ 2, సో పాలిటీ మనకి ఏంటి అని అంటే నుంచి ఈ క్వశ్చన్ మనం అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. సో వెరీ ఇంపార్టెంట్ ఇష్యూ మరి, ఎందుకంటే ఎలక్షన్స్ పీరియడ్ కాబట్టి ఈ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అనేటువంటిది ఇన్ యాక్టివ్లో ఉంటుంది కాబట్టి మనకి ఏంటి అని అంటే, సో దీని గురించి సరౌండింగ్ ఇష్యూస్ ఏవైతే ఉంటాయో అవి మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ ఇయర్ మెయిన్స్ రాసేవాళ్ళు కానీ నెక్స్ట్ ఇయర్ మెయిన్స్ రాసే వాళ్ళకి కానీ ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈవెన్ నాట్ ఓన్లీ ఫ్రమ్ ద మెయిన్స్, దే కెన్ ఎక్స్పెక్ట్ ఎ క్వశ్చన్ ఫ్రమ్ ప్రిలిమ్స్ ఆల్సో. మనం ఏంటంటే ఈ టాపిక్ నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. ఓకేనా, మనం ఢిల్లీ ఎడిషన్ నుంచి ఆర్టికల్స్ పిక్ చేస్తున్నాము. జిఎస్ పేపర్ 2 పాలిటీకి మనకి ఈ ఆర్టికల్ అయితే కనుక వస్తుంది. ఓకే, సో డస్ ద మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ నీడ్ లీగల్ టీత్. సో డైరెక్ట్గా ఆర్టికల్లోకి ఎడిటోరియల్లోకి జంప్ అయిపోయే ముందుగా ఒక 4-5 పాయింట్స్, సో మాకు ఆల్రెడీ తెలుసు అనుకుంటే దట్ ఈస్ ఫైన్, బట్ మనం ఏంటంటే కొంచెం తెలియని వాళ్ళకి డిస్కస్ చేస్తూ ఉన్నాం అనమాట. సో మన కంట్రీలో ఫెయిర్ ఎలక్షన్స్ని కండక్ట్ చేయటానికి మరొక ఆర్గనైజేషన్, ఒక ఇన్స్టిట్యూట్ ఉండాలి కదా. సో ఒక ఆర్గనైజేషన్ మనకి కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాయే ఎస్టాబ్లిష్ చేసిందనమాట. సో దాని పేరే మనకి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. సో దిస్ ఇయర్ యూ కెన్ ఎక్స్పెక్ట్ ఏ క్వశ్చన్ ఆన్ ఎలక్షన్ కమిషన్ యాజ్ వెల్. ఓకేనా, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనమాట. ఇట్ ఈస్ బేసికల్లీ ఏ కాన్స్టిట్యూషనల్ బాడీ, ఎందుకంటే మరి కాన్స్టిట్యూషనే క్రియేట్ చేసింది కదా. సో దాట్ వాజ్ ద రీజన్ వీ కాల్ ఇట్ యాజ్ ఏ కాన్స్టిట్యూషనల్ బాడీ. అలా కాకుండా ఏదైనా ఒక లా ద్వారా మనకి క్రియేట్ చేస్తే, అంటే పార్లమెంట్ చేసినటువంటి లా ద్వారా క్రియేట్ చేస్తే దాన్ని మనము స్టాట్యూటరీ బాడీ అంటామన్నమాట. ఓకేనా, సో మన కంట్రీలో ఫెయిర్ అండ్ ట్రాన్స్పరెంట్ ఎలక్షన్స్ని కండక్ట్ చేయడానికి మనకి కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా హ్యావ్ క్రియేటెడ్ ఏ బాడీ దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. సో దీనికి ఇచ్చినటువంటి పవర్స్ ఆర్ మెన్షన్డ్ అండర్ ఆర్టికల్ నెంబర్ 324 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్లో మనకి సో పవర్స్ అయితే కనుక మెన్షన్ చేశారనమాట, లైక్ ఎలక్షన్ కమిషన్ గురించి సంబంధించి. నౌ కమింగ్ టు వాట్ ఈస్ దిస్ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్. వాట్ ఈస్ దిస్ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్, ఎంసీసీ అంటారనమాట. సో ఓకే, ఆల్రెడీ మాకు ఎంసీసీ అంటే ఏంటో తెలుసు అనుకుంటే టేక్ దిస్ యాజ్ ఎ రివిజన్. సో లేదు, తెలియదు, ఫర్ ద ఫస్ట్ టైం మేము విన్నాం కానీ మాకైతే కనుక దీని గురించి అవగాహన అసలు లేదు అనుకున్న వాళ్ళకి, సో దిస్ విల్ బీ ఎ వండర్ఫుల్ ఆపర్చునిటీ ఫర్ యూ టు లెర్న్. సో బికాస్ అనాలిసిస్ విల్ కమ్ లేటర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్స్ క్లియర్ అయిపోతే కనుక అప్పుడు మిగతా వాళ్ళు కూడా ఏంటంటే అనాలిసిస్ చేసే దాంట్లో పార్టిసిపేట్ చేయడానికి, సో ఓకే అంటే ఆ అనాలిసిస్ వాళ్ళకి అర్థం అవడానికి చాలా ఈజీగా ఉంటుందన్నమాట. ఓకేనా, వెరీ ఫస్ట్ ఇంపార్టెంట్, సంబడి ఆస్క్ యూ వాట్ ఈస్ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అంటే సింపుల్గా యూ కెన్ సే దట్ బేసికల్లీ దీస్ ఆర్ సెట్ ఆఫ్ గైడ్ లైన్స్. సో దీస్ ఆర్ సెట్ ఆఫ్ గైడ్ లైన్స్. ఎవరు ఇష్యూ చేశారు అని అంటే మన కంట్రీలో ఎవరు ఎలక్షన్స్ని కండక్ట్ చేస్తారు, ఎవరు, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. సో దీస్ ఆర్ ద సెట్ ఆఫ్ గైడ్ లైన్స్ విచ్ ఆర్ ఇష్యూడ్ బై ద ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. పర్పస్ ఏంటి, వాట్ ఈస్ ద పర్పస్? సో పర్పస్ ఏంటి అని అంటే కనుక టు రెగ్యులేట్ ద కండక్ట్ ఆఫ్ ద పొలిటికల్ పార్టీస్
అండ్ యాజ్ వెల్ యాజ్ క్యాండిడేట్స్. పొలిటికల్ పార్టీస్, క్యాండిడేట్స్, ద మెంబర్స్, గవర్నమెంట్ వాళ్ళ యొక్క కాండక్ట్ని ఎప్పుడు ఈ యొక్క ఎలక్షన్ పీరియడ్లో సో మనకి ఏంటి అని అంటే రెగ్యులేట్ చేయడానికి మనకి ఏంటి అని అంటే కనుక కొన్ని గైడ్ లైన్స్ ఉన్నాయి. ఆ గైడ్ లైన్స్నే మనము మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అంటాము. ఎవరు ఇష్యూ చేశారు? ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అయితే ఇష్యూ చేసిందనమాట. ఓకే, దట్ ఈస్ పర్ఫెక్ట్లీ ఫైన్. అయితే ఈ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ మరి ఇయర్ లాంగ్ 24/7 ఎప్పుడు ఆపరేషనల్లో 365 days ఎప్పుడు ఆపరేషనల్లో ఉంటుందా? ఒకవేళ ఉండకపోతే అసలు ఎప్పుడు ఈ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఆపరేషన్లో ఉంటుంది? ఫ్రెండ్స్, వెరీ ఇంపార్టెంట్ ఫ్రమ్ ద ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఎప్పటి నుంచి ఎప్పుడు వరకు మనకి ఈ యొక్క మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఆపరేషన్లో ఉంటుంది? ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే కనుక లైక్ ఫ్రమ్ ద డేట్ on which the election schedule అనౌన్స్డ్. ఏ రోజైతే ఎలక్షన్ షెడ్యూల్ అనౌన్స్ చేస్తారో ఆ రోజు దగ్గర నుంచి మనకి ఎప్పటి వరకు అంటే టిల్ ద రిజల్ట్ అనౌన్స్మెంట్. ఏ రోజైతే రిజల్ట్ అనౌన్స్ చేస్తారో అక్కడ వరకు అన్నమాట. ఓకేనా? ఎప్పటి నుంచి అప్పటి వరకు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఆపరేషన్లో ఉంటుంది? ఏ రోజైతే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎలక్షన్ షెడ్యూల్ అనౌన్స్ చేస్తుందో ఆ రోజు మొదలుకొని టిల్ ద రిజల్ట్స్ అనౌన్స్డ్. సో రిజల్ట్ అనౌన్స్ చేసేంత వరకు ఇంక్లూజివ్ ఆఫ్ దీస్ 2 dates మధ్యలో ఉండేటువంటి ఈ పీరియడ్ ఇదంతా కూడా మనకి ఎంసీసీ ఆపరేషనల్లో ఉంటుంది. అంతే తప్ప ఈ డేట్ ఎలక్షన్ షెడ్యూల్ ముందు కానీ లేకపోతే కనుక రిజల్ట్ అనౌన్స్ చేసేసిన తర్వాత కానివ్వండి ఎంసీసీ ఆపరేషనల్లో ఉండదు. అంటే ఎంసీసీ ఆపరేషనల్లో ఉండేది చాలా వెరీ లిమిటెడ్ పీరియడ్ ఆఫ్ టైం మాత్రమే మనకి ఏంటంటే ఎంసీసీ ఆపరేషనల్లో ఉంటుందన్నమాట. సో వాట్ ఈజ్ ఎంసీసీ? ఎంసీసీ ఆర్ బేసికల్లీ ద సెట్ ఆఫ్ గైడ్ లైన్స్. ఎవరు ఇష్యూ చేశారు? ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. దేని గురించి ఇష్యూ చేశారు? మన కంట్రీలో ఉన్నటువంటి పొలిటికల్ పార్టీస్, క్యాండిడేట్స్, మెంబర్స్, గవర్నమెంట్ వీళ్ళందరి యొక్క కాండక్ట్ని రెగ్యులేట్ చేయడానికి. అంటే వీళ్ళెవరూ కూడా ఇల్లీగల్ మీన్స్ తీసుకోకుండా ఎలక్షన్స్ని డిస్టర్బ్ చేసే విధంగా చెయ్యకుండా ఉండేటువంటివి ఆ గైడ్ లైన్స్. ఓకేనా? సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ గైడ్ లైన్స్ ఇష్యూడ్. ఈ యొక్క మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఆపరేషనల్లో ఉన్నప్పుడు గవర్నమెంట్ ఏమేం చేయకూడదు? ఓకేనా? వాట్ నాట్ టు డూ బై ద గవర్నమెంట్. సో ద గవర్నమెంట్ ఏ యాక్టివిటీస్ చేయకూడదు అనేటువంటిది ఒక ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. అంటే ఏమేం చేయకూడదు అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ ద ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఈ ఎంసీసీ ఆపరేషనల్లో ఉన్నప్పుడు ఎటువంటి ఫైనాన్షియల్ గ్రాంట్స్ కూడా ఏ స్టేట్స్కి కూడా గవర్నమెంట్ అనౌన్స్ చేయకూడదు. ఎంసీసీ ఇదిలో ఉన్నప్పుడు ఎటువంటి ఫైనాన్షియల్ గ్రాంట్స్ కూడా అలౌ చేయకూడదు అనమాట. అంటే ఇవ్వకూడదు, శాంక్షన్ చేయడం కానీ లేకపోతే అనౌన్స్ చేయడం కానీ అవి చేయకూడదు అనమాట. దెన్ నెక్స్ట్ వచ్చేసి ఎటువంటి ఎటువంటి ప్రామిసెస్ చేయకూడదు అనమాట. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు రోడ్స్ కన్స్ట్రక్షన్ ఆఫ్ రోడ్స్ కన్స్ట్రక్ట్ చేస్తాము, లేకపోతే కనుక అంటే యాజ్ ఏ గవర్నమెంట్గా చెప్తున్నానండి, రూలింగ్ గవర్నమెంట్ ఈ టైంలో ఇవ్వకూడదు అనమాట. సో రోడ్స్ కన్స్ట్రక్ట్ చేస్తాము, హాస్పిటల్స్ అవి కన్స్ట్రక్ట్ చేస్తాం మీకు అంటూ ఈ యొక్క ఎంసీసీ పీరియడ్ యాక్టివ్లో ఉన్నప్పుడు గవర్నమెంట్ ఎటువంటి ప్రామిసెస్ అయితే చేయకూడదు అనమాట. ఈ ఎంసీసీ యాక్టివ్లో లేనప్పుడు అంటే అంతకుముందు పీరియడ్ వరకు కూడా ఇట్ కెన్ డూ ఎనీథింగ్. ఓకేనా? దెన్ నెక్స్ట్ వచ్చేసి ఎటువంటి అడ్హాక్ పోస్టింగ్స్ చేయకూడదు గవర్నమెంట్కి కానివ్వండి లేకపోతే ఎనీ పబ్లిక్ అండర్టేకింగ్స్ కానివ్వండి. అడ్హాక్ పోస్టింగ్స్ అనేటువంటివి ఏవి కూడా సో చేయకూడదు అనమాట. ఇవేవి కూడా యాక్టివిటీస్ మనకి ఏంటి అని అంటే గవర్నమెంట్ సో ఇటువంటి యాక్టివిటీస్ ఏవి కూడా ఎంసీసీ యాక్టివ్లో ఉన్నప్పుడు చేయకూడదు. అలాగే పొలిటికల్ పార్టీస్ ఉన్నాయి కదండి. సో పొలిటికల్ పార్టీస్ అవి కూడా డ్యూరింగ్ దిస్ పీరియడ్ పొలిటికల్ పార్టీస్ అవి కూడా మనకి పర్సనల్గా అంటే వ్యక్తిగతంగా అటాక్స్ క్యారీ అవుట్ చేయడం కానివ్వండి, అంటే వాళ్ళ యొక్క పర్సనల్ లైఫ్ మీద అలాంటి అటాక్స్ క్యారీ అవుట్ చేయడం కానివ్వండి, లేకపోతే బేస్లెస్ ఎలిగేషన్స్ ఆర్ అన్ప్రూవెన్ ఎలిగేషన్స్ ఇవి చేయడం కానివ్వండి, ఇవి ఏవి కూడా చేయకూడదు అనమాట. ఇవన్నీ కూడా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్కి వ్యతిరేకం. అంటే ఎందుకు? ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఫైనాన్షియల్ గ్రాంట్స్ ఉన్నాయనుకోండి, లేదా కన్స్ట్రక్షన్ ఆఫ్ ద రోడ్స్ ప్రామిసెస్ చేస్తున్నారనుకోండి, అప్పుడు ఏమవుతుంది? ఎంసీసీ ఓటర్స్ ప్రభావితం చేయొచ్చు అనమాట. అంతే కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్టికులర్ ఏరియాస్లో రోడ్స్ ఏమీ లేవు, ఈ యొక్క ఎంసీసీ పీరియడ్లో ఉన్నప్పుడు అంటే ఇంకొక 10-15 డేస్లో ఎలక్షన్స్ ఉన్నాయి అని అన్నప్పుడు సో మీ పర్టికులర్ స్టేట్కి మీ ఏరియాస్ అన్నిటికీ కూడా మేము రోడ్స్ అన్నీ కూడా కన్స్ట్రక్ట్ చేసేస్తాము మేము వస్తే కనుక, ఓకేనా అని చెప్పి గవర్నమెంట్గా ప్రామిస్ చేయకూడదు అనమాట ఈ టైంలో. ఓకేనా?
సో ఇలా చేయటం వల్ల మనకి ఏంటంటే ఓటర్స్ని ప్రభావితం చేసినట్టు అవుతుంది. సో దానివల్ల మనకి ఎంసీసీ వైలేట్ అవుతుంది. తన ఒక పర్టికులర్ ఓటర్ యొక్క ఓటు హక్కు వాళ్ళు ఏం చేసుకుంటారు అని అంటే కనుక దీనివల్ల ఇన్ఫ్లుయెన్స్ అయ్యి అప్పటిదాకా ఉన్నటువంటి మైండ్ సెట్ చేంజ్ అయిపోతుంది అనమాట. అలా చేంజ్ చేయకూడదు. ఆ 5 ఇయర్స్ ఈ గవర్నమెంట్ ఏదైతే రూల్ చేసిందో దాని మీద జడ్జ్ చేసుకుని వాళ్ళు ఓట్ అనేటువంటిది ఇది చేయాలి తప్ప సో చివరిలో చెప్పినటువంటి వాటికి ప్రభావితం అయిపోయి చెయ్యకూడదు. అలా మనకి ఏంటి అని అంటే ఎంసీసీలో మనం క్లియర్గా మెన్షన్ చేశారనమాట ఈ గైడ్లైన్స్ అన్నిటినీ కూడా. అర్థమైంది కదా. సో ఏమేం గవర్నమెంట్ చేయకూడదు, ఎంసీసీ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఆపరేషనల్లో ఉంటుంది, నెక్స్ట్ అసలు ఎంసీసీ అంటే ఏంటి, ఎవరు ఇష్యూ చేస్తారు అనే విషయాలన్నీ మనకు అర్థమయ్యాయి. ఇప్పుడు అర్థం చేసుకోవాల్సిన విషయం ఇప్పుడు ఏంటంటే కమింగ్ టు ద ఆర్టికల్. So with this background, so this will be the appropriate moment for us. So now to go to the particular article anamata. Does the model code of conduct need the legal teeth? అంటే ఇక్కడ ఎందుకు ఆ క్వశ్చన్ ఎందుకు అరైజ్ అయింది, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు అరైజ్ అయింది అని అంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కనుక మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఏదైతే ఉంటుందో దట్ ఈస్ యాక్చువల్లీ నాట్ లీగల్లీ ఎన్ఫోర్సబుల్. నాట్ లీగల్లీ ఎన్ఫోర్సబుల్ అనమాట. నాట్ లీగల్లీ ఎన్ఫోర్సబుల్ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఏదైతే ఉందో దట్ ఈజ్ యాక్చువల్లీ నాట్ లీగల్లీ ఎన్ఫోర్సబుల్. అంటే దీంట్లో పనిష్మెంట్స్ కానివ్వండి, ఇది వైలేట్ చేస్తే పెనాల్టీస్ కానివ్వండి అవి ఏమీ లేవన్నమాట, అవి ఏమీ ఉండవన్నమాట. ఓకేనా. దట్ ఈస్ జస్ట్ ఏ ప్లెయిన్ డాక్యుమెంట్. అండ్ ఇన్ కేస్ అది వైలేట్ చేసినా కూడా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా జనరల్లీ ఏంటి అంటే అలాంటి క్యాండిడేట్స్ ఎవరైతే దీన్ని వైలేట్ చేస్తారో అంటే అవతల మీద వ్యక్తిగతంగా అటాక్స్ క్యారీ అవుట్ చేయనివ్వడం కానివ్వండి, సో లేకపోతే కనుక హేట్రెడ్ క్రియేట్ చేయనివ్వడం కానివ్వండి, ఇలాంటివి చేస్తూ ఉంటారో ఎలక్షన్ కమిషన్ జనరల్గా ఏం చేస్తూ ఉంటుందంటే అలాంటి వాళ్ళని క్యాంపెయినింగ్ నుంచి 1 or 2 days బ్యాన్ చేస్తూ ఉంటారనమాట. అంతే తప్ప ఎంసీసీకి ఎటువంటి లీగల్ బ్యాకింగ్ లేదు. దిస్ ఈజ్ ఏ పొటెన్షియల్ క్వశ్చన్ అనమాట. సో ఈ లీగల్ బ్యాకింగ్ లేదు అన్న పాయింట్ మీద మనం స్ట్రెస్ చేస్తే ఈవేళ మన ఆర్టికల్లో ఏం చెప్తోందంటే ఇవ్వాలా, ఏమైనా అవసరం ఉందా, ఈజ్ దేర్ ఎనీ నీడ్ ఈ యొక్క మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్కి లీగల్ టీత్ అనేటువంటిది ఇవ్వాలా అంటే ఎందుకంటే ఎప్పుడైతే మరి లీగల్ టీత్ ఎప్పుడైతే లేవో అంటే ఎటువంటి పెనాల్టీస్ కానీ పనిష్మెంట్స్ కానీ లేవు ఎంసీసీ వైలేట్ చేసినా కూడా అని అంటే సో క్యాండిడేట్స్ కానివ్వండి, పొలిటికల్ పార్టీస్ అనేటువంటి వీళ్ళెవరు కూడా సీరియస్గా తీసుకోవట్లేదు ఎంసీసీని. సో చాలా వైలేషన్స్ అనేటువంటివి జరుగుతున్నాయి. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా చాలా వరకు ఓవర్లుక్ చేస్తోంది చాలా వాటిని. మరి ఈ తరుణంలో లీగల్ బ్యాకింగ్ ఇస్తే మనకేంటి అని అంటే అది ఒక రకమైనటువంటి భయాన్ని వాళ్ళకి క్రియేట్ చేసి ఎంసీసీని స్ట్రిక్ట్గా ఫాలో అవుతారు కదా అన్న ఒక ఆలోచనతో మనకి ఇది ఎడిటోరియల్ అయితే కనుక రాశారనమాట. ఎడిటోరియల్లో మనకి ఏమేం చెప్తున్నారు, సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్ని మనం అయితే సమ్మరైజ్ చేద్దాం ఫ్రెండ్స్. సో ఆథర్ ఏం చెప్తున్నారు, వాట్ ఆర్ ద ఆథర్స్ ఆర్గ్యుమెంట్స్ ఏమేంటి అనేటువంటివి సో మనం చేద్దాము. ఫస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అని అంటే ఆర్గ్యుమెంట్ ఏంటి అని అంటే ఆథర్ ఏమంటున్నారు అని అంటే సో ఆథర్ని క్వశ్చన్ అడిగినప్పుడు ఆథర్ ఒపీనియన్ ఏంటి అని అంటే కనుక ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇప్పుడు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ని ఎవరు ఇష్యూ చేశారు, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇన్ కేస్ ఎవరైనా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ని వైలేట్ చేస్తే ఆల్రెడీ ఎలక్షన్ కమిషన్కి యాంపుల్ పవర్స్ ఉన్నాయి. ఎలక్షన్ కమిషన్కి ఆల్రెడీ యాంపుల్ అంటే సఫిషియంట్ నెంబర్ ఆఫ్ పవర్స్ ఆల్రెడీ ఉన్నాయి. ఓకేనా. వైడ్ డిస్క్రిషనరీ పవర్స్ ఆల్రెడీ ఉన్నాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా వైలేట్ చేస్తుంటే ఇమీడియట్గా వాళ్ళని బ్యాన్ చేసేటువంటి పవరు ఎలక్షన్ కమిషన్కి ఉంటుంది. ఓకే. సో అన్ని అంటే ఎంసీసీని ఇంప్లిమెంట్ చేయడానికి కావాల్సినటువంటి పవర్స్ అన్నీ కూడా ఎలక్షన్ కమిషన్కి ఆల్రెడీ ఉన్నాయి. సో ఎడిషనల్గా మనము లీగల్ బ్యాకింగ్ ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పి ఆథర్ అయితే చెప్తున్నారనమాట. ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అని అంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అండర్ ఆర్టికల్ నెంబర్ 324లో దానికి కావాల్సినటువంటి పవర్స్ అంటే ఎంసీసీని ఇంప్లిమెంట్ చేయగలిగేటువంటి పవర్స్ ఆల్రెడీ ఉన్నాయి. సో దాన్ని మళ్ళీ మనము లీగల్ బ్యాకింగ్ ఇవ్వాల్సినటువంటి పని లేదు అని చెప్పి ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్గా మనకైతే చెప్తున్నారనమాట. ఎందుకు, బికాస్ ఆఫ్ ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ పవర్స్. సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే సుప్రీం కోర్టు చాలా కేసెస్లో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాని ఆల్రెడీ సపోర్ట్ చేస్తోంది. సో డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ ఎలక్షన్స్ ఫెయిర్ ఎలక్షన్స్ కండక్ట్ చేయడానికి మీరు ఏ యాక్టివిటీ అయినా తీసుకోండి, ఏ యాక్షన్ అయినా తీసుకోండి, కానీ ప్రొవైడెడ్ మన కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాని కానీ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ని కానీ వైలేట్ అయ్యేలాగా ఉండకూడదు. సో ఏం చెప్తాం, సెకండ్ పాయింట్ ఏమంటున్నారు ఆథర్ ఏమంటున్నారంటే సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా ఆల్రెడీ చాలా కేసెస్లో ఫెయిర్ ఎలక్షన్స్ని మన దేశంలో పెట్టడానికి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏ యాక్షన్ అయినా తీసుకోవచ్చు.
అండర్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ఫెయిర్ ఎలక్షన్స్. బట్ కానీ దట్ డజంట్ మీన్ దట్ ఇట్ కెన్ వైలేట్ ఈవెన్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాని, రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ని వైలేట్ చేసేలా కాకుండా ఇంకా ఫెయిర్ ఎలక్షన్స్ కండక్ట్ చేయడానికి ఏ యాక్టివిటీ అయినా కూడా, ఏ యాక్షన్ అయినా కూడా తీసుకోవచ్చు. కాబట్టి ఎప్పుడైతే మరి అంత పవర్ ఆల్రెడీ ఎలక్షన్ కమిషన్కి ఉంటుందో ఎందుకు మళ్ళీ లీగల్ బ్యాకింగ్ అని సెపరేట్గా ఎందుకు పెట్టడం అని చెప్పి అయితే ఆర్గ్యూ చేస్తున్నాడు అనమాట ఆథర్ ఇక్కడ. థర్డ్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాయే మాకు ఇది ఎంసీసీకి లీగల్ బ్యాకింగ్ అవసరం లేదు అని చెప్తోంది. ఎంసీసీకి లీగల్ బ్యాకింగ్ అవసరం లేదు అని చెప్పేసి మనకి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాయే చెప్తోంది. మరి ఇన్ దట్ కాంటెక్స్ట్ సో దెర్ ఈజ్ నో నీడ్ కదా. సో ఎందుకు అని అంటే, ఎందుకు వద్దంటోంది ఎంసీసీకి లీగల్ బ్యాకింగ్ ఎందుకు అవసరం లేదు అంటుంది. ఎందుకు అవసరం లేదు అని అంటే కనుక, ఇన్ కేస్ ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా పర్సన్ మీద లీగల్ బ్యాకింగ్ ఉండి ఏదైనా ఒక పెనాలిటీ కానీ, ఒక పనిష్మెంట్ కానీ ఇంపోజ్ అయితే కనుక, సో వాళ్ళు ఏం చేస్తారు, ఇమీడియట్గా దే విల్ గో టు ఏ కోర్ట్, అంతే కదా. సో కోర్టుకి వెళ్ళి ఛాలెంజ్ చేస్తారు ఎవరిని, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా డెసిషన్ని. సో ఇప్పుడు ఏం చేయాలి మరి, అవతల తరపున ఎవరు వాదించాలి, వెళ్ళి ఎలక్షన్ కమిషనే వాదించాలి అక్కడికి వెళ్ళి మళ్ళీని. ఇక్కడ ఇంత పెద్ద ఎలక్షన్స్ని కండక్ట్ చేయడం వదిలేసి ఎవరో ఒకళ్ళు కోర్టులో ఛాలెంజ్ చేశారని చెప్పి వెళ్ళి వాళ్ళకి సమాధానం చెప్పడమే అంటే ఏంటి, ఇక్కడ ఫెయిర్ ఎలక్షన్స్ని కండక్ట్ చేయాలి అన్న ప్రాసెస్ వదిలేసి అక్కడ కోర్టులో వాదించుకోవడమే సరిపోతుందన్నమాట ఎలక్షన్ కమిషన్కి. ఓకేనా, ఇట్ ఈస్ అన్నెసెసరీ టైం ఫర్ మీ, అంతే తప్ప మాకు యూజ్ ఏమి ఉండదు దానివల్ల, అంతే తప్ప ఎంసీసీ ఏమి అంటే ఏంటంటే ఒరిజినల్ పర్పస్ ఏది, ఫెయిర్ ఎలక్షన్స్ కండక్ట్ చేయాలి అనేటువంటి ఒరిజినల్ పర్పస్ డిఫీట్ అయిపోయి వెళ్ళి కోర్టుల్లో మనం ఏంటి అని అంటే కనుక ఛాలెంజ్ చేసుకుంటూ ఉంటాం, లేదా అక్కడ ఆర్గ్యుమెంట్స్ చెప్తూ ఉంటాము. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎంసీసీకి లీగల్ బ్యాకింగ్ అవసరం లేదు అని చెప్తోంది అని మనకు ఆథర్ చెప్తున్నారనమాట. సో సమ్ ఆఫ్ ది ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి ఒకసారి రివైజ్ చేస్తే, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకే ఆల్రెడీ చాలా పవర్స్ ఉన్నాయి, చాలా డిస్క్రిషనరీ పవర్స్ ఉన్నాయి. అంటే కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలోని, రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్లోని మెన్షన్ చేయకపోతే ఇంక ఏ సిచ్యువేషన్ అయినా కూడా ఎలక్షన్ కమిషన్ తన యొక్క డిస్క్రిషనరీ పవర్ యూస్ చేసి ట్యాకిల్ చేయొచ్చు. దేనికి, ఫెయిర్ ఎలక్షన్స్ని కండక్ట్ చేయడానికి. అంటే అవి భంగం కలిగితే కనుక ఇమీడియట్గా దాన్ని అడ్రస్ చేయడానికి. ఇంకా అలాంటప్పుడు మళ్ళీ కొత్తగా లీగల్ బ్యాకింగ్ ఎందుకు ఎంసీసీకి అంటున్నారనమాట. ఇంకేమంటున్నారంటే ఆథరు, ఆల్రెడీ సుప్రీంకోర్టు చాలా కేసెస్లో దీనికి సపోర్ట్ చేసింది. ఫెయిర్ ఎలక్షన్ కండక్ట్ చేయడానికి ఎలక్షన్ కమిషన్ గాను ఏ స్టెప్స్ అయినా తీసుకో, బట్ ప్రొవైడెడ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాని, రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ని వైలేట్ చేసేలాగా మాత్రం ఉండకూడదు ఈ యాక్షన్స్ అనేటువంటివి అని సుప్రీంకోర్టు ఈజ్ ఆల్సో సపోర్టింగ్ ఎలక్షన్ కమిషన్ ఓన్లీ. ద థర్డ్ ఇంపార్టెంట్ ఏంటంటే, ఎలక్షన్ కమిషన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ సేయింగ్ దాట్ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్కి లీగల్ బ్యాకింగ్ ఇవ్వాల్సిన అవసరం లేదు. సో ఎందుకంటే ఇట్ ఈస్ అన్ అన్నెసెసరీ వేస్ట్ ఆఫ్ టైం ఫర్ అస్ అని చెప్పేసి చెప్తోందనమాట. దెన్ అలాగే ద పనిష్మెంట్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ పెనాలిటీస్, పనిష్మెంట్స్ ఇవేవి కూడా డిటరెంట్గా అంటే వీళ్ళకి భయపెట్టే విధంగా అవేవి కూడా ఉండవు. సో దెర్ ఈజ్ నో నీడ్, ఇంపోజ్ చేయవలసినటువంటి అవసరం లేదు. ఎందుకంటే సో ఇక్కడికి వెళ్ళి కోర్టుకి వెళ్ళి ఆన్సర్ చేసి మనం ఇప్పుడు ఏంటి, ఎలక్షన్స్ అనేటువంటివి విత్ ఇన్ స్టిపులేటెడ్ పీరియడ్ ఆఫ్ టైంలో చేయాలి. సో లైక్ ఫర్ ఎగ్జాంపుల్ 1 month or 2 months స్టిపులేటెడ్ టైంలో విత్ ఇన్ 45 daysలో చేయాలి. సో మరి ఇన్ దట్ కాంటెక్స్ట్లో జుడిషియరీని ఇందులోకి ఇన్వాల్వ్ చేసి వెళ్ళి జుడిషియల్కి కేసెస్ పెట్టి, ఓకేనా, ఎవరైనా ఛాలెంజ్ చేస్తే వెళ్ళి అక్కడ సమాధానాలు చెప్పడం అనేటువంటిది సో అన్నెసెసరీ ప్రాసెస్, వేస్ట్ ఆఫ్ రిసోర్సెస్ అండ్ ద పర్పస్ ఇట్ సెల్ఫ్ విల్ బి డిఫీటెడ్. సో కాబట్టి వద్దు అని చెప్పేసి చెప్తున్నారనమాట. ఓకేనా ఫ్రెండ్స్, అర్థమైందా? ఈ ఆర్టికల్లో మనకు ఆథర్ ఏంటి అని అంటే, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్కి లీగల్ బ్యాకింగ్ ఇవ్వాల్సిన అవసరం లేదు అన్న పాయింట్ మీద అయితే మాట్లాడడం అయితే జరిగింది. సో దాంట్లో ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే కనుక ఇవి. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఏంటో అర్థం కాలేదు అనుకున్న వాళ్ళకి ఈ యొక్క ఇనీషియల్ మన డిస్కషన్ అయితే కనుక చాలా హెల్ప్ అవుతుంది. సో ఓకేనా, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అంటే బేసికల్లీ సెట్ ఆఫ్ గైడ్ లైన్స్ ఇవి ఎలక్షన్ కమిషన్ ఇష్యూ చేసింది. సో ద కండక్ట్ ఆఫ్ ద పొలిటికల్ పార్టీస్ క్యాండిడేట్స్ని రెగ్యులేట్ చేయడానికి యూజ్ చేసేటువంటిది మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్. ఎప్పటి నుంచి, ఫ్రమ్ ద డేట్ ఆన్ విచ్ ద ఎలక్షన్ షెడ్యూల్ ఈజ్ అనౌన్స్డ్ అప్పటి నుంచి టిల్ ద రిజల్ట్ అనౌన్స్డ్ వరకు కూడా మనకి ఏంటి అని అంటే కనుక మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఆపరేషన్లో ఉంటుంది. దెన్ వాట్ నాట్ టు డూ బై ద గవర్నమెంట్ ఏమేం చేయకూడదు అనేటువంటివి మెన్షన్ చేసాము. దెన్ ఎంసీసీకి లీగల్ బ్యాకింగ్ అవసరమా అంటే ఈ ఆథర్ మనకి ఏమంటున్నారు అని అంటే అవసరం లేదు అంటున్నారు అనమాట. ఎందుకు అంటే దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఆర్గ్యుమెంట్స్. లైక్ ఎలక్షన్ కమిషన్కి ఆల్రెడీ యాంపుల్ పవర్స్ ఉన్నాయి. సో ఓకేనా, వాటిని సఫిషియెంట్గా యూజ్ చేసుకుంటే చాలు. మరి అవి ఎందుకు యూజ్ చేసుకోవట్లేదో అంటే మేబీ పొలిటికల్ రీజన్ అయ్యి ఉండొచ్చు, పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఉండొచ్చు. రీసెంట్గా ఎలక్షన్ కమిషన్కి సంబంధించిన అమెండ్మెంట్స్ కూడా జరిగినాయి కదండి. అంటే పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్కి సంబంధించి
సో ఈ యొక్క ఆ పొలిటికల్ విల్ లేకపోవడం వలన చాలా కేసెస్ని ఓవర్లుక్ చేస్తోంది. సో కాబట్టి ఏంటి అని అంటే కనుక యాంపుల్ పవర్స్ అనేటువంటివి ఉన్నాయి. సెకండ్ వచ్చేసి ఏంటి అని అంటే కనుక సుప్రీంకోర్టే చాలా కేసెస్లో ఫెయిర్ ఎలక్షన్స్ విషయంలో మీరు ఇది చేయొచ్చు అని చెప్పారు. థర్డ్ ఇంపార్టెంట్, ఎలక్షన్ కమిషన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ సేయింగ్ దట్ ఎంసీసీకి మోడల్ లీగల్ బ్యాకింగ్ ఇవ్వాల్సిన అవసరం లేదు అని చెప్తున్నారు ఆథర్ అనమాట. అండ్ ఫోర్త్ ఇంపార్టెంట్, ఈ పెనాలిటీస్ అండ్ యాజ్ వెల్ యాజ్ పనిష్మెంట్ ఇవేవి కూడా డిటరెంట్గా అంటే భయపెట్టే విధంగా ఏమీ కూడా ఉండవు. అదేంటంటే మళ్ళీ లీగల్ మనం ఏంటి అని అంటే కనుక కాంప్లికేషన్ క్రియేట్ చేయడం అవుతుంది తప్ప ద ఒరిజినల్ పర్పస్ విల్ బి డిఫీటెడ్ అని చెప్తున్నారనమాట ఆథర్ ఇక్కడ ఈ ఆర్టికల్లో. ఫ్రెండ్స్, దీస్ ఆర్ ఆల్ వన్ సైడెడ్ ఆర్గ్యుమెంట్స్ నౌ. సో మీరు ఆన్సర్ రాసేటప్పుడు ఆర్గ్యుమెంట్స్ ఎగెనిస్ట్ అంటే మీరు ఈ పాయింట్స్ అన్నీ కూడా మెన్షన్ చేయొచ్చు అనమాట. అలాగే ఆర్గ్యుమెంట్స్ ఫర్ కూడా మనం తెలుసుకోవాలి. ఓకేనా, అలాగే ఆర్గ్యుమెంట్స్ ఫర్ కూడా మనం ఏంటి అని అంటే కనుక తెలుసుకోవాలన్నమాట. వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ ఆర్గ్యుమెంట్స్ ఫర్ ఏమేమి ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఏమేమి ఉన్నాయి అని అంటే, సో దేర్ వాజ్ వన్ స్టాండింగ్ కమిటీ యొక్క రికమెండేషన్ ఉంది ఫ్రెండ్స్. స్టాండింగ్ కమిటీ యొక్క రికమెండేషన్ అనమాట. స్టాండింగ్ కమిటీ ఆన్ పర్సనల్ పబ్లిక్ గ్రీవెన్సెస్, లా అండ్ జస్టిస్ అని చెప్పేసి ఒక స్టాండింగ్ కమిటీ అయితే ఉంది. అదేంటి అని అంటే ఎంసీసీని లీగల్లీ బైండింగ్ చేయమని చెప్తున్నారనమాట. లీగల్లీ బైండింగ్ చేయమని చెప్తున్నారు. సో దట్ బెటర్ ఎన్ఫోర్సబిలిటీ ఉంటుంది ఎంసీసీకి అని చెప్తున్నారనమాట. అలాగే దినేష్ గోస్వామి కమిటీ, అనదర్ ఇంపార్టెంట్ కమిటీ ఉంది మనకి, దినేష్ గోస్వామి కమిటీ అని చెప్పేసి మనకుంది. దినేష్ గోస్వామి కమిటీ విచ్ ఇస్ యాక్చువల్లీ కమిటీ కన్స్టిట్యూటెడ్ ఇన్ ద ఇయర్ 1990. 1990లో కన్స్టిట్యూట్ చేశారు ఈ దినేష్ గోస్వామి కమిటీ అనేది. సో వాళ్ళు ఏం చెప్తున్నారంటే కనుక ఈ ఎంసీసీ యొక్క వీక్నెస్ని మనం ఓవర్కమ్ చేయాలి అని అంటే దీనికి లీగల్ బ్యాకింగ్ ఇస్తే కనుక సో డెఫినెట్గా మనకి ఏంటంటే ఎంసీసీ అనేటువంటిది ఇంకా స్ట్రెంగ్తన్ అవుతుంది, బెటర్ ఎన్ఫోర్సబిలిటీ ఉంటుంది అని చెప్పేసి మనకైతే కనుక ఈ దినేష్ గోస్వామి కమిటీ కూడా రికమెండ్ చేస్తున్నారనమాట. సో కాబట్టి మీరు ఆర్గ్యుమెంట్స్ ఫర్లో ఈ యొక్క స్టాండింగ్ కమిటీ రికమెండేషన్స్ అలాగే దినేష్ గోస్వామి కమిటీ రికమెండేషన్స్ కూడా మెన్షన్ చేయొచ్చు. ఆర్గ్యుమెంట్స్ ఎగెనెస్ట్లో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ యాంపుల్ పవర్స్ ఉన్నాయి. ఈవెన్ సుప్రీంకోర్టు కూడా చాలా కేసెస్లో ఆల్రెడీ మీరు ఇది చేయండి, ఫెయిర్ ఎలక్షన్స్ కండక్ట్ చేయడానికి మీరు చేయొచ్చు అని చెప్పేసి రికమెండ్ చేసింది. అలాగనే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాయే ఎంసీసీకి లీగల్ బ్యాకింగ్ ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు, అది అన్నెసెసరీ డ్రైన్ ఆఫ్ మై రిసోర్సెస్ అని చెప్పేసి ఎలక్షన్ కమిషనే చెప్తోంది. అండ్ పెనాలిటీస్ అండ్ యాజ్ వెల్ యాజ్ పనిష్మెంట్స్ ఇవి కూడా డిటరెంట్గా యాక్ట్ చేయవు. ఈ ఆర్గ్యుమెంట్స్ ఎగెనెస్ట్ అన్నీ కూడా మనకి ఈ ఎడిటోరియల్లో ఆథర్ యొక్క ఒపీనియన్స్ అనమాట ఇవన్నీ కూడా. సో మనం వీ కెన్ ఇన్కార్పొరేట్ సో దీస్ పర్టికులర్ ఒపీనియన్స్ మన ఆన్సర్స్లో, మన మెయిన్స్ ఆన్సర్స్లో మనం అయితే రాయొచ్చు. అండ్ యాజ్ వెల్ యాజ్ ఆర్గ్యుమెంట్స్ ఫర్, సో స్టాండింగ్ కమిటీ రికమెండేషన్స్ గురించి చెప్తాము, దినేష్ గోస్వామి కమిటీ రికమెండేషన్ గురించి మాట్లాడతాము. అండ్ ఫైనల్లీ వే ఫార్వర్డ్ ఆర్ సొల్యూషన్స్ చెప్పాలన్నమాట. సో మనకు ఆథర్ ఇంకేం చెప్తున్నారు అని అంటే ఇందులో ఈ యొక్క ఎగ్జిస్టింగ్ మీరేం చెప్తున్నారు అంటే కనుక ఎగ్జిస్టింగ్ ఎలక్షన్ కమిషన్ యొక్క యాంపుల్ పవర్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్ని ద ఫుల్లెస్ట్ ఎక్స్టెంట్ పాసిబుల్ యూస్ చేసుకోవాలి. పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్కి ఎటువంటిది కూడా ప్రభావితం అవ్వకుండా ఇది చేయాలి అని చెప్పి మనకి ఫస్ట్ ఒక రికమెండేషన్ అయితే చేస్తున్నారు. సెకండ్ ఇంపార్టెంట్ రికమెండేషన్ ఏంటి అని అంటే కనుక సెకండ్ ఇంపార్టెంట్ రికమెండేషన్ కెన్ బి ఎగ్జిస్టింగ్ పవర్స్ యూస్ చేయడం, దట్ వాజ్ వన్ రిక్వైర్మెంట్, వన్ దీస్ థింగ్స్. అండ్ సెకండ్ ఇంపార్టెంట్ ఏం చెప్తున్నారు అని అంటే సోషల్ మీడియా కానివ్వండి, హేట్ స్పీచ్ కానివ్వండి, ఓకేనా, ఎలక్టోరల్ ఫండింగ్ గురించి వేటి గురించి కూడా మనకి ఏంటంటే ఎంసీసీలో బ్రాడ్ ప్రొవిజన్స్ లేవు. సో ఆ ప్రొవిజన్స్ని కూడా మనం ఇన్కల్కేట్ చేసి ఇంకా ఎంసీసీని ఇంకా స్ట్రెంగ్తన్ చేయాలే తప్ప దానికి మనం లీగల్ బ్యాకింగ్ ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు అని కూడా చెప్తూ ఉన్నారనమాట. అండ్ అలాగే సమ్ అదర్ పాయింట్స్ టు యాడ్, మీరు యాడ్ చేసుకోవాలి అని అనుకుంటే కనుక పొలిటికల్ పార్టీస్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో దే హ్యావ్ టు ఇంప్లిమెంట్ దిస్ ఎంసీసీ ఇన్ ట్రూ లెటర్ అండ్ స్పిరిట్ బికాస్ కంబైన్డ్లీ వీ హ్యావ్ టు ఫైట్ ఫర్ ఎ ఫెయిర్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎ ట్రాన్స్పరెంట్ ఎలక్షన్స్ అని చెప్పి రాసుకుంటాం అనమాట. అండ్ ఫైనల్లీ పబ్లిక్ అవేర్నెస్ అనేటువంటిది క్రియేట్ చేయాలి అని చెప్పి కూడా మనం అయితే కనుక మెన్షన్ చేయొచ్చు రిగార్డింగ్ ద ఎంసీసీ కాంప్లయన్స్. సో ఇది మనకేంటి అని అంటే దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ప్రొవిజన్స్ ఆర్ ఇంపార్టెంట్ రికమెండేషన్స్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. ఎంసీసీ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ గురించి మనకేంటి అని అంటే ఈ రికమెండేషన్స్ అయితే కనుక చేయడం అయితే జరిగింది. యూ కెన్ ఎక్స్పెక్ట్ ఏ ప్రిలిమ్స్ ఆర్ ఏ మెయిన్స్ క్వశ్చన్ ఆన్ దిస్ పర్టికులర్ టాపిక్. సో ఇట్ కమ్స్ అండర్ GS2 పాలిటీ. దీని మీద మెయిన్స్ క్వశ్చన్ మనకి ఎలా అడుగుతారు అని అంటే యూ కెన్ లుక్ ఓవర్ a question here. So critically examine the need for the legal enforcement of model code of conduct in India. Model code of conduct కి లీగల్ బ్యాకింగ్ అనేటువంటిది ఇవ్వవలసినటువంటి అవసరం ఉందా లేదా క్రిటికల్లీ ఎగ్జామిన్ అన్నప్పుడు మనం ఎప్పుడూ కూడా వన్ సైడెడ్ డెసిషన్స్ తీసుకోకూడదు. అంటే ఎస్ ఉంది అని చెప్పి అన్ని పాయింట్స్ ఓన్లీ ఉంది అన్న దానికే రాయడం, ఓకేనండి, లేకపోతే లేదు అవసరం లేదు అన్న దానికే పాయింట్స్ రాయడం అనేటువంటిది ఉండకూడదు అనమాట. సో ఎస్ ఉంది, ఎందుకు ఉంది అని అంటే యూ నీడ్ టు రైట్ సమ్ రికమెండేషన్స్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ
ఇక్కడ ఆథర్ చెప్పినటువంటి రికమెండేషన్స్ మనం మెన్షన్ చేయొచ్చు. ఐ మీన్ లేదు అనడానికి, లేదు ఉంది నీడ్ ఉంది అనడానికి ఈ ఆర్గ్యుమెంట్స్ ఫర్ రాయొచ్చు అనమాట. ఓకేనా. ఫైనల్లీ యూ హ్యావ్ టు టేక్ ఏ వే ఫార్వర్డ్ ఆర్ ఏ బ్యాలెన్స్డ్ సొల్యూషన్ తీసుకోవడం అయితే కనుక చేయాలి. ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. ఓకేనా. ఈ రకంగా మీకు మెయిన్స్ క్వశ్చన్ డైలీ ఒక ఫ్రెండ్స్, ఎడిటోరియల్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నేను నిన్నటి క్లాస్లో కూడా చెప్పాను, ఇవాళ కూడా చెప్తున్నాను. ఎడిటోరియల్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రమ్ ద మెయిన్స్ పర్స్పెక్టివ్. ఓకేనా. ఎడిటోరియల్స్ చదవాలి, ఇలా అర్థం చేసుకోవాలి, వాటి మీద ఆ కీవర్డ్స్ అవి కూడా మన ఆన్సర్ రైటింగ్లో ఉండాలన్నమాట. అప్పుడే మనము మిగతా వాళ్ళకంటే బెటర్గా పెర్ఫామ్ చేయడానికి అవకాశాలు ఉంటాయి. సో టేకింగ్ దిస్ ఇన్ టు కన్సిడరేషన్, ఈ ఇంపార్టెన్స్ని గుర్తించి మనం ఏంటి అని అంటే కనుక డైలీ అల్టిమేట్ ఎడిటోరియల్ బేస్డ్ ఆన్సర్ రైటింగ్ అని చెప్పేసి మనం అయితే లాంచ్ చేశాము. ఇక్కడ మీకు డైలీ ఏంటంటే ఒక క్వశ్చన్ అయితే ఇవ్వబడుతుంది ఎడిటోరియల్ నుంచి. ఓకేనండి. లైక్ దిస్ క్వశ్చన్, ఈవెన్ దిస్ క్వశ్చన్ వాజ్ పిక్డ్ ఫ్రమ్ దిస్ కోర్స్ ఓన్లీ అనమాట. ఈ కోర్స్ నుంచే ఈ క్వశ్చన్ కూడా మనం పిక్ చేసుకోవడం జరిగింది. నౌ దెన్ నెక్స్ట్ వచ్చేసి మీరు ఈ క్వశ్చన్కి ఆన్సర్ అయితే రాస్తారు. అగైన్ యూ హ్యావ్ టు స్ట్రిక్ టు యువర్ వర్డ్ లిమిట్ 250 words. మీ పేపర్ని ఎవాల్యుయేట్ చేసి, బికాస్ వితౌట్ ఫీడ్బ్యాక్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎవాల్యుయేషన్ వీ విల్ నాట్ గ్రో అండి. ఓకేనా. సో మీ పేపర్ని ఎవాల్యుయేట్ చేసి మీకు ఫీడ్బ్యాక్ అయితే కనుక ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ వాట్ వీ ఎక్స్పెక్ట్ మోడల్ ఆన్సర్ యాజ్ వెల్, ఎలా రాయాలి అనేటువంటిది ఒక మోడల్ ఆన్సర్ని కూడా మీకు ఇవ్వడం అయితే జరుగుతుంది. సో డైరెక్ట్గా సురేష్ సరే మనకైతే కనుక ఈ ఇనిషియేటివ్ని ఈయన హ్యాండిల్ చేస్తారు మనకి. ఓకేనా. బీటే మీకు ఒక క్వశ్చన్ ఇస్తారు, నెక్స్ట్ మీ పేపర్ని ఎవాల్యుయేట్ చేస్తారు, మీకు ఫీడ్బ్యాక్ కూడా ఇస్తారు, అండ్ అలాగే మీకు మోడల్ ఆన్సర్ కూడా ఇస్తారు. ఇలా మీరు కన్సిస్టెంట్గా మీరు పెర్ఫామ్ చేయగలిగితే కనుక యూ విల్ డెఫినెట్లీ ఫెచ్ మోర్ మార్క్స్ దాన్ ద అదర్ పీపుల్. అంతే కదా, రిలేటివే కదండి. మిగతా వాళ్ళకంటే మనకి ఎక్కువ రావాలి, మనం క్వాలిఫై అవ్వాలి అని అంటే దట్స్ ద ఓన్లీ వే. ఓకే. దెన్ మీకు ఈ కోర్స్కి ఒక వ్యాలిడిటీ వచ్చేసి 6 months వ్యాలిడిటీస్ బేసికలీ 6,000తో ఆఫర్ చేస్తున్నారు. 1 year వ్యాలిడిటీస్ 10,000 అండ్ లైఫ్ టైం వ్యాలిడిటీ కావాలి అనుకో 20,000 rupees. ఓకేనా. సురేష్ సార్ ఇట్ సెల్ఫ్ ఈస్ టేకింగ్ అప్ ద కోర్స్. సో మీకు క్వాలిటీ ఎలా ఉంటుందో ఆబ్వియస్గా మీకు తెలుసు. ఓకేనా. వీ విల్ నాట్ కాంప్రమైజ్ ఆన్ క్వాలిటీ. ఆయన క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ అవ్వరు అన్న విషయం మీకు ఆల్రెడీ ఎప్పటి నుంచో తెలుసు. సో విత్ దట్ హీ ఓన్లీ హ్యాస్ టేకెన్ అప్ దిస్ పర్టికులర్ ఇనిషియేటివ్. అంటే ఈ యొక్క ఎడిటోరియల్ బేస్డ్ ఇంపార్టెన్స్ని గుర్తించి చేస్తున్న ఇనిషియేటివ్ అనమాట. మీకు ఇంకేమైనా డౌట్స్ కానీ ఏమైనా ఉంటే కనుక యూ కెన్ కాంటాక్ట్ టు దిస్ పర్టికులర్ నెంబర్ అనమాట. సో దట్ మీ డౌట్స్ అవి కూడా మీకు అడ్రస్ అవుతాయి. ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్. లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్. ఎస్, next go to the next important article. Indian peacekeeper gets United Nations award on gender advocacy. So it is basically an international based article which is GS paper 2 international relations లో మనకి ఈ పర్టికులర్ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇండియన్ పీస్ కీపర్ గెట్స్ యునైటెడ్ నేషన్స్ అవార్డ్ ఆన్ జెండర్ అడ్వకేసీ. సో మన యొక్క ఇండియన్ పీస్ కీపర్కి మనకి ఏంటి అంటే యునైటెడ్ నేషన్స్ అవార్డ్ అయితే రావడం జరిగింది. దట్ వాస్ ఏ ప్రైడ్ మూమెంట్ ఫర్ అవర్ కంట్రీ యాక్చువల్లీ. సో యూ షుడ్ అండర్స్టాండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ మెంట్ బై పీస్ కీపింగ్. సో పీస్ కీపింగ్ అంటే ఏంటి? సో మనకి చాలా దేశాల్లో మనకి ఏంటి అని అంటే, సో మన కంట్రీ ఉన్న పీస్ఫుల్ లాగా వేరే కంట్రీస్ లేవన్నమాట. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే సిరియా కానివ్వండి, ఆఫ్ఘనిస్తాన్ కానివ్వండి, ఓకే, ఇరాక్, సిరియా, ఆఫ్ఘనిస్తాన్, ఇరాక్, డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, DRC అంటూ ఉంటాం అనమాట. ఇవన్నీ కూడా రకరకాల ఆర్మ్డ్ కాన్ఫ్లిక్ట్స్ అయితే కనుక ఇక్కడ జరుగుతూ ఉన్నాయన్నమాట. ఈ యొక్క రకరకాల ఆర్మ్డ్ కాన్ఫ్లిక్ట్స్ అయితే కనుక మనకి ఈ పర్టికులర్ కంట్రీస్లో అయితే కనుక జరుగుతూ ఉన్నాయి. సో దీని మూలాన మనకి ఏంటి అని అంటే సివిలియన్ పాపులేషన్, పర్టికులర్లీ విమెన్ అండ్ యాజ్ వెల్ యాజ్ చిల్డ్రన్, సో చాలా విపరీతంగా ఇంపాక్ట్ అయిపోతూ ఉన్నారనమాట. సో ఇది వీళ్ళని గురించి వీళ్ళని ప్రొటెక్ట్ చేయడానికి పీస్ అండ్ యాజ్ వెల్ యాజ్ సెక్యూరిటీని మళ్ళీ వెనక్కి తీసుకురావడానికి, సో టు ప్రొటెక్ట్ ద విమెన్ అండ్ యాజ్ వెల్ యాజ్ చిల్డ్రన్, ఆర్ లెట్ మీ జనరలైజ్ టు ప్రొటెక్ట్ ద సివిలియన్స్ని ప్రొటెక్ట్ చేయడానికి, అట్ ద సేమ్ టైమ్ టు గెట్ ద పీస్ అండ్ యాజ్ వెల్ యాజ్ సెక్యూరిటీ ఇన్ దోస్ పర్టికులర్ రీజియన్స్. మనకేంటి అని అంటే కనుక ఈ యొక్క పీస్ కీపింగ్ ఆపరేషన్స్ అనేటువంటివి పెర్ఫార్మ్ చేస్తారు. ఎవరు కండక్ట్ చేస్తారు? యునైటెడ్ నేషన్స్ కండక్ట్స్ దీస్ పీస్ కీపింగ్ ఆపరేషన్స్. ఓకేనా. వీళ్ళేమి ఆ కంట్రీకి ఈ కంట్రీకి మధ్య కూర్చుని మీ సమస్యలు ఏంటి నేను పరిష్కరిస్తాను అని చెప్పరనమాట. పీస్ కీపింగ్ ఆపరేషన్స్ యొక్క ఉద్దేశం అది కాదు. పీస్ కీపింగ్ ఆపరేషన్స్ యొక్క ఉద్దేశం ఏంటి అని అంటే కనుక సివిలియన్ పాపులేషన్ ఇంపాక్ట్ అవ్వకుండా ఉండేలాగా చూసుకోవడము, వాళ్ళకి ఏమైనా మెడికల్ ఎయిడ్ ఏమైనా అవసరం అయితే కనుక వాళ్ళకి అందజేస్తూ ఉండడము, లేకపోతే ఏదైనా మెడికల్ ఎమర్జెన్సీ వస్తే వాళ్ళందరినీ ఎవాక్యుయేట్ చేయటము. సో ఓకేనా, ఇవన్నీ కూడా చూసుకుంటూ ఉంటారనమాట. దట్ ఈస్ బేసికల్లీ ద
మెయిన్ రోల్ ఆఫ్ ద పీస్ కీపింగ్ ఆపరేషన్స్. ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్. ద ఫస్ట్ పీస్ కీపింగ్ ఆపరేషన్ మనకి 1948లో అరబ్ ఇజ్రాయిల్ వార్. సో తర్వాత మనకి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క ఫస్ట్ పీస్ కీపింగ్ ఆపరేషన్ అయితే చేశారు యునైటెడ్ నేషన్స్ ట్రూస్ సూపర్విజన్ ఆర్గనైజేషన్ అని చెప్పి 1948లో యునైటెడ్ నేషన్స్ ట్రూస్ సూపర్విజన్ ఆర్గనైజేషన్ అని చెప్పి మనకి ఫార్మ్ చేశారు. ఎందుకు అని అంటే టు మానిటర్ ద అగ్రిమెంట్ బిట్వీన్ ద ఇజ్రాయిల్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద అరబ్ అరబ్ కంట్రీస్. సో అరబ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వాటిద్దరి మధ్య డీల్ గురించి చేశారనమాట. సో ద ఫస్ట్ ఆపరేషన్ టుక్ ప్లేస్ ఇన్ 1948. ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ వాట్ ఈస్ ద కాంటెక్స్ట్. సో మన కంట్రీ ప్రపంచంలో చాలా రకరకాల కంట్రీస్ రకరకాల ఆర్మ్డ్ కాన్ఫ్లిక్ట్స్లో ఇప్పుడు సఫర్ అవుతూ ఉన్నారనమాట. ఓకేనా, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసాం హామాస్ చూసాము, హెజ్బొల్లా అంటాము, లేకపోతే రకరకాల మిలిటెంట్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, వైలెంట్ అటాక్స్ క్యారీ అవుట్ చేస్తూ ఉన్నారు. సో ద గవర్నమెంట్ వాళ్ళ మీద క్యారీ అవుట్ చేస్తే వాళ్ళు రివర్స్లో గవర్నమెంట్ మీద క్యారీ అవుట్ చేయడం. ఈ మధ్యలో మనకి ఏంటి అంటే సివిలియన్ పాపులేషన్ నలిగిపోతున్నారు అనమాట, పర్టికులర్లీ ఉమెన్ అండ్ యాజ్ వెల్ యాజ్ చిల్డ్రన్. వాళ్ళ గురించి మనకి ఏంటి అని అంటే కనుక ఈ పీస్ కీపింగ్ ఆపరేషన్స్ అనేటువంటివి పెర్ఫార్మ్ చేస్తారు. పీస్ కీపింగ్ ఆపరేషన్స్ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్స్ ఏంటి? సివిలియన్స్ని ప్రొటెక్ట్ చేయటము, లేకపోతే కనుక పీస్ అండ్ యాజ్ వెల్ యాజ్ సెక్యూరిటీ మళ్ళీ ఆ పర్టికులర్ రీజియన్కి నార్మాలిటీకి తీసుకురావడానికి వీళ్ళు చేయడము. సో నౌ ద క్వశ్చన్ ఈజ్, మరి ఈ పీస్ కీపింగ్ ఆపరేషన్స్ పీపుల్ కూడా వాళ్ళు హ్యూమన్ బీయింగ్సే కదా, మరి వాళ్ళు కూడా అటాక్స్లో ఫేస్ అవ్వచ్చు. కెన్ దే యూజ్ ద ఫోర్స్? యూ షుడ్ అండర్స్టాండ్ దట్ దీస్ పీస్ కీపర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఫోర్స్ యూజ్ చేయకూడదు అనమాట. సో ఓన్లీ సెల్ఫ్ డిఫెన్స్, వాళ్ళ మీదకి ఏమైనా అటాక్స్ క్యారీ అవుట్ చేస్తే యాజ్ ఏ సెల్ఫ్ డిఫెన్స్గా యూజ్ చేయాలి తప్ప సో దే ఆర్ నాట్ అలౌడ్ టు యూజ్ ద ఫోర్స్. ఓకేనా, సో వీళ్ళ యొక్క ఆబ్జెక్టివ్ మెయిన్ ఏంటి? వీళ్ళు మెడికల్ ఎయిడ్ ప్రొవైడ్ చేయడం, మెడికల్ ఎమర్జెన్సీస్ ఏమైనా వస్తే కనుక ఇది చేయడం, సివిలియన్స్ని ప్రొటెక్ట్ చేయడం, అవి వీళ్ళ యొక్క మెయిన్ పర్పసెస్ అనమాట. ఫస్ట్ ఇంపార్టెంట్ది ఎప్పుడు జరిగింది? 1948లో యునైటెడ్ నేషన్స్ ట్రూస్ సూపర్విజన్ ఆర్గనైజేషన్ అని చెప్పేసి ఎస్టాబ్లిష్ చేశారు. దట్ వాజ్ ద ఫస్ట్ పీస్ కీపింగ్ ఆపరేషన్. అయితే ఇప్పుడు మన పాయింట్ ఏంటంటే ఇండియా యొక్క రోల్ ఏంటి ఈ పీస్ కీపింగ్లో? అంటే అసలు మనం ఏమైనా ఇది చేసామా, పీస్ కీపింగ్లో మనకి ఇనిషియేటివ్ ఏమైనా ఉందా అంటే ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ పీస్ కీపింగ్ ఆపరేషన్స్. వెరీ ఫస్ట్ పాయింట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇండియా ప్లేడ్ ఏ వెరీ సిగ్నిఫికెంట్ రోల్ అండి. ఇందులో మనం ఏంటి అంటే చాలా సిగ్నిఫికెంట్ రోల్ ఉందన్నమాట మనకి. సో చాలామంది ట్రూప్స్ని మన యొక్క కంట్రీ నుంచి మనమైతే కనుక యునైటెడ్ నేషన్స్కి పంపించాము ఆ పర్టికులర్ మిషన్స్కి. అంటే డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, ఎల్ సాల్వడార్, రకరకాల కంట్రీస్లో మనం ఏంటి అంటే మన ఇండియన్ సోల్జర్స్ని అయితే మనం కంట్రిబ్యూట్ చేసాం. సో ద వెరీ ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటి అని అంటే వీ వర్ యాక్చువల్లీ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ troop contributors. We were actually one of the largest troop contributors అనమాట. ఎంతమంది అంటే అరౌండ్ 2,75,000 ట్రూప్స్ని మనమైతే కనుక మొబిలైజ్ చేసి యునైటెడ్ నేషన్స్ ఈ యొక్క పీస్ కీపింగ్ ఆపరేషన్స్కి మనమైతే పంపించామన్నమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. సో ఓకేనా, అంటే ఇండియా యొక్క రోల్ ఏమైనా ఉందా పీస్ కీపింగ్లో అని చెప్పేసి అడుగుతూ ఉంటారనమాట. ఓకేనా, దెన్ ద సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇలా మరి పంపించడంలో మనకి ఏమేంటంటే మరి ఈ అటాక్స్లో వీళ్ళు హ్యూమన్ బీయింగ్సే కదా, ఈ అటాక్స్లో ఇదైపోయి ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారనమాట. అరౌండ్ 179 పీపుల్. ఓకేనా, ఆర్ రాదర్ దాన్ సేయింగ్ పీపుల్ ఐ కెన్ సే సోల్జర్స్. సో ఓకే, లాస్ట్ దేర్ లైఫ్స్, వాళ్ళ యొక్క లైఫ్స్ని కోల్పోయారు ఈ పర్టికులర్ పీస్ కీపింగ్ ఆపరేషన్స్లో మనకి. ఓకేనా, ఇండియా ఈజ్ వన్ ఆఫ్ ద సిగ్నిఫికెంట్ కంట్రిబ్యూటర్స్. ఓకే, అట్ ద సేమ్ టైమ్ సో మెనీ పీపుల్ అట్ అరౌండ్ 179 సోల్జర్స్ హ్యావ్ లాస్ట్ దేర్ లైఫ్స్ ఇన్ దీస్ పీస్ కీపింగ్ ఆపరేషన్స్ అనమాట. అలాగే మనకి ఏంటంటే మీరు ఇంకొక పాయింట్ ఖచ్చితంగా మీ మెయిన్స్లో కూడా మీరు మెన్షన్ చేసుకోవచ్చు. ఇండియన్ ఆర్మీ వీ హ్యావ్ ఎస్టాబ్లిష్డ్ వన్ ఇంపార్టెంట్ సెంటర్ అనమాట. వీ హ్యావ్ ఎస్టాబ్లిష్డ్ వన్ సెంటర్ ఫర్ యునైటెడ్ నేషన్స్ పీస్ కీపింగ్, సెంటర్ ఫర్ యునైటెడ్ నేషన్స్ పీస్ కీపింగ్ అని చెప్పి అయితే కనుక ఒక ఇంపార్టెంట్ సెంటర్ అయితే కనుక మనకి ఉంది మనకి ఇది. సో న్యూఢిల్లీలో
ఈ సెంటర్ ఏం చేస్తుంది అని అంటే కనుక ఇలా పీస్ కీపర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ట్రైనింగ్స్ అనేటువంటివి ఇస్తూ ఉంటాం అనమాట ఎవ్రీ ఇయర్ మనకి. ఓకేనా. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పాయింట్స్. సో ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఈస్ ఇండియా ఈజ్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ట్రూప్ కంట్రిబ్యూటర్స్. సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్ ఈస్ మెనీ సిగ్నిఫికెంట్ పీపుల్ లాస్ దేర్ లైఫ్స్ ఆన్ డ్యూటీ. సో డ్యూటీ చేస్తుండగానే చాలా మంది చనిపోయారు అనమాట. ఓకే. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఇండియన్ ఆర్మీ హ్యావ్ ఎస్టాబ్లిష్డ్ సంథింగ్ కాల్డ్ ఎ సెంటర్ ఫర్ యునైటెడ్ నేషన్స్ పీస్ కీపింగ్ అని చెప్పేసి కూడా మనకి ఎస్టాబ్లిష్ చేశారు. సో ఇన్ ఆర్డర్ టు ట్రైన్ ద పీపుల్, సోల్జర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ట్రైన్ చేయడానికి పీస్ కీపింగ్ ఆపరేషన్స్లో. ఈవెన్ మనకి ఏంటి అని అంటే ఫీమేల్ ఎంగేజ్మెంట్ టీమ్స్ని కూడా మనం ఏంటి అని అంటే కనుక డిప్లాయ్ చేసామన్నమాట. ఫీమేల్ ఎంగేజ్మెంట్ టీమ్స్. సో అంటే యాజ్ ఎ ప్రోయాక్టివ్ మెజర్గా మనం ఇండియా ఆలోచించి సో ఈవెన్ ఫీమేల్ ఎంగేజ్మెంట్ టీమ్స్ని కూడా మనం ఏంటి అని అంటే కనుక డిప్లాయ్ చేయడం అయితే జరిగింది. సో దే ఆర్ రియల్లీ డూయింగ్ ఏ వెరీ గ్రేట్ జాబ్. ఓకేనా. ఇన్ క్యారింగ్ అవుట్ దిస్ పీస్ ఆపరేషన్స్. సో ఇది గుర్తించి ఇవన్నీ గుర్తించి అవర్ ఇండియన్ పీస్ కీపర్ గెట్ ద UN award for gender advocacy అని చెప్పి. సో దేర్ వాజ్ మేజర్ రాధికా సేన్, an Indian peacekeeper deployed in Congo, was awarded the United Nations Military Gender Advocate of the Year Award 2023 for her work supporting the conflict affected communities. ఈ యొక్క కాన్ఫ్లిక్ట్ ఎఫెక్టెడ్ కమ్యూనిటీస్ ఇక్కడ ఉన్నది కాంగో, డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో. సో వీళ్ళు ఏంటి అని అంటే పీస్ కీపింగ్ ఆపరేషన్స్ పెర్ఫార్మ్ చేస్తున్నారనమాట. వాళ్ళ యొక్క వర్క్ని గుర్తించి మనకి ఏంటి అని అంటే ఈ యునైటెడ్ నేషన్స్ అవార్డు అయితే కనుక మనము ఈ రాధికా సేన్కి, షీ ఈస్ బేసికల్లీ హెడింగ్ దిస్ పర్టికులర్ గ్రూప్, తనకైతే ఇవ్వడం అయితే జరిగిందనమాట. ద అవార్డ్ వాజ్ ప్రెజెంటెడ్ టు హెర్ బై యునైటెడ్ నేషన్స్ సెక్రటరీ జనరల్ ఆంటోనియో గ్యుటెరెస్ ఆన్ థర్స్డే. మేజర్ సేన్ సర్వ్డ్ ఇన్ ద ఈస్టర్న్ డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో ఫ్రమ్ ద March 2023 to April 24 as the commander of engagement platoon for the Indian. So these details are not that much required, you should know that. So an Indian recognition అయితే మనకైతే ఇవ్వడం అయితే జరిగింది. సో హోలిస్టిక్గా మీరు ఇండియా యొక్క కంట్రిబ్యూషన్స్ ఏంటి అనేటువంటివి తెలుసుకోవాలి. అసలు పీస్ కీపర్స్ ఏం చేస్తూ ఉంటారో తెలుసుకోవాలి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఏంటి అని అంటే ఇండియా యొక్క రోల్ ఏంటి, నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ మిషన్ ఎక్కడ జరిగింది. ఓకేనా. ఇది మీరు ఏంటి అని అంటే మీ మెయిన్స్ ఆన్సర్లో యూ కెన్ రైట్ ఇట్ యాజ్ ఎ వాల్యూ యాడెడ్ పాయింట్. రీసెంట్గా ఈ పీస్ కీపింగ్ ఆపరేషన్స్ సంబంధించి ఇండియాని గుర్తించి పర్టికులర్లీ విమెన్ కంట్రిబ్యూషన్ని గుర్తించి మనకి ఏంటంటే సో యునైటెడ్ నేషన్స్ సెక్రటరీ జనరల్లో మనకి పీస్ కీపింగ్ అవార్డు, యునైటెడ్ నేషన్స్ అవార్డు ఆన్ జెండర్ అడ్వకేసీ కూడా ఇవ్వడం అయితే జరిగింది అని చెప్పేసి మనం మెన్షన్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. దిస్ ఈస్ ద అదర్ ఇంపార్టెంట్ ఆర్టికల్ ఫ్రమ్ ద ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఇండియన్ పీస్ కీపర్ గెట్స్ UN అవార్డ్ ఆన్ జెండర్ అడ్వకేసీ. ఇది మనకి GS పేపర్ 2 IR ఇంటర్నేషనల్ రిలేషన్స్లోకి వస్తుంది. ఓకే. సో ద ప్రీవియస్ ఆర్టికల్ వచ్చేసి మనకి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వేర్ వీ టాక్డ్ అబౌట్ again in GS paper 2 పాలిటీలో అనమాట. దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ ఫ్రమ్ ద మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్. ఖచ్చితంగా మనం తెలుసుకోవాలి. అంటే లీగల్ బ్యాకింగ్ ఇవ్వాలా వద్దా, ఒకవేళ ఇవ్వాలి అనడానికి ఆర్గ్యుమెంట్స్ ఏంటి, ఇవ్వని అవసరం లేదు అనడానికి ఆర్గ్యుమెంట్స్ ఏంటి, సో ఫైనల్గా వే ఫార్వర్డ్ ఆర్ ద కన్క్లూజన్స్ ఏంటి అనేటువంటివి మనం డిస్కస్ చేయాలి. ద నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ ఈస్ High Court refuses protection to interfaith couple to marry under the Special Marriages Act అనమాట. సో ఈ ఆర్టికల్ గురించి తెలుసుకునే ముందు మనం కొంత బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేటువంటి తెలుసుకోవాలి. ఎస్, అగైన్ బేసిక్స్ ఫస్ట్. సో బేసిక్స్ మనం చూసినట్లయితే కనుక ఫర్ ఎగ్జాంపుల్ మన కంట్రీలో హిందూస్ ఎవరైనా మ్యారేజ్ చేసుకున్నారనుకోండి, అంటే బోత్ మేల్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఫీమేల్ ఇద్దరు హిందూసే. సో హిందూస్ మ్యారేజ్ చేసుకున్నారనుకోండి, మనకేంటి అని అంటే మన కంట్రీలో హిందూ మ్యారేజ్ యాక్ట్ ఉందన్నమాట. ఓకేనా. ఇద్దరు హిందూస్ ఎవరైనా మ్యారేజ్ చేసుకుంటే కనుక వాళ్ళని చేయడానికి మనకేంటి అని అంటే హిందూ మ్యారేజ్ యాక్ట్ 1955 ఉంది. ఓకే. సో అలా కాకుండా ఇద్దరు క్రిస్టియన్స్ ఉన్నారు, ఇప్పుడు క్రిస్టియన్ కపుల్ ఉన్నారు, వాళ్ళు మ్యారేజ్ చేసుకున్నారనుకోండి. సో దెన్ వీ హ్యావ్ వాళ్ళని ఇది చేయడానికి మనకి ఏంటి అని అంటే వాళ్ళ గురించి ఉన్నటువంటి చట్టం ఏంటి అని అంటే క్రిస్టియన్ మ్యారేజ్ యాక్ట్ 1872 ఉందన్నమాట మనకి వాళ్ళ గురించి. అలాగే మరి ముస్లిమ్స్ మ్యారేజ్ చేసుకుంటే ఇద్దరు ముస్లిమ్స్ని వాళ్ళని ఇది చేయడానికి మనకి ముస్లిం మ్యారేజ్ రిజిస్ట్రేషన్ యాక్ట్ 1981 ఉంది. ఓకే. అంటే ఎవరైనా ఒక ఇద్దరు హిందూ కపుల్ మ్యారేజ్ చేసుకుంటే వాళ్ళు ఈ ఒక మ్యారేజ్ ఈ హిందూ మ్యారేజ్ యాక్ట్ ఒక ప్రొవిజన్స్ అన్నీ కూడా వాళ్ళని గవర్న్ చేస్తాయన్నమాట. అలా కాకుండా క్రిస్టియన్స్ అయితే క్రిస్టియన్ మ్యారేజ్ యాక్ట్ 1872, అలా కాకుండా ముస్లిం మ్యారేజ్ అయితే కనుక ముస్లిం మ్యారేజ్ రిజిస్ట్రేషన్ యాక్ట్ 1981.
ఓకేనా. ఏ రిలీజియన్ వాళ్ళైనా, సో ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైతే మ్యారేజ్ చేసుకున్నారో వాళ్ళని లీగల్లీ దే నీడ్ టు బి రికగ్నైజ్డ్ కదా. లీగల్లీ రికగ్నైజ్ అవ్వాలి అని అంటే వాళ్ళకు ఒక మ్యారేజ్ సర్టిఫికెట్ ఉండాలి. దాని గురించి వాళ్ళు ఏం చేస్తారు, రిజిస్ట్రార్ ఆఫీస్కి వెళ్తారు. రిజిస్ట్రార్ ఆఫీస్కి వెళ్ళి వాళ్ళ యొక్క మ్యారేజ్ని రిజిస్టర్ చేసుకుంటారు. రిజిస్టర్ చేసుకుంటే కనుక ఎవరు ఏమిస్తారు, సో అప్పుడు రిజిస్టర్ ఆఫీస్ నుంచి వాళ్ళకు ఒక మ్యారేజ్ సర్టిఫికెట్ వస్తుందన్నమాట. అంటే లీగల్లీ నౌ వాళ్ళకి ఏంటి అని అంటే మీరిద్దరూ మ్యారీడ్, ఎస్, సో నౌ యూ విల్ బి రికగ్నైజ్డ్ బై ఇన్ ద ఐస్ ఆఫ్ లా యాజ్ యు ఆర్ మ్యారీడ్ అని చెప్పేసి మనకి ఏంటి అని అంటే ఒక మ్యారేజ్ సర్టిఫికేట్ అనేటువంటిది వాళ్ళిద్దరికీ ఇవ్వబడడం జరుగుతుందన్నమాట. అర్థమైందా. అది హిందూ మ్యారేజ్ యాక్ట్ అయినా, క్రిస్టియన్ మ్యారేజ్ యాక్ట్ అయినా, ముస్లిం మ్యారేజ్ యాక్ట్ అయినా కూడా. అయితే ఈ యొక్క మ్యారేజ్ సర్టిఫికెట్ తీసుకుంటారు కదా, ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ రీసెంట్గా ఒక ఇంట్రెస్టింగ్ జడ్జిమెంట్ సుప్రీంకోర్టు అయితే కనుక చెప్పింది. సో చాలాసార్లు చెప్తూనే ఉంది, ఈసారి మళ్ళీ రీఇటరేట్ చేసింది. ఏంటి అని అంటే ఎవరైనా కూడా కపుల్ ఇలా రిజిస్టర్ ఆఫీస్కి వచ్చి వాళ్ళ యొక్క మ్యారేజ్ని రిజిస్టర్ చేసుకోవాలి అని అనుకుంటే వాళ్ళకి మ్యారేజ్ సర్టిఫికేట్ ఇస్తాం కదా. కానీ వాళ్ళకి ఏంటి అని అంటే అలా వచ్చిన వాళ్ళు రిచువల్స్ అన్నీ కూడా పర్ఫార్మ్ చేయాలి. అంటే వాళ్ళు చెప్పినటువంటి వాళ్ళ పర్టికులర్ రిలీజియన్ యాక్ట్లో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ హిందూ మ్యారేజ్ యాక్ట్లో సప్తపది, ఓకేనా అండి. సో 7 అడుగులు నడవడం, లేకపోతే జీలకర్ర బెల్లం కానివ్వండి, ఇవన్నీ కూడా ఉండాలన్నమాట. ఇవన్నీ కూడా ఈ రిచువల్స్ అన్నీ కూడా పెర్ఫార్మ్ చేసి ఉండాలి. ఇలా చేసినట్టు ఎవిడెన్స్ ఉండాలి. అంటే మీరేంటి, సో ఎప్పుడైతే మీరు మ్యారేజ్ చేసుకుంటారో, ఎప్పుడైతే రిజిస్టర్ ఆఫీస్కి వెళ్తారో, మీకు మ్యారేజ్ సర్టిఫికేట్ ఇచ్చే ముందు మీకు ఈ ఎవిడెన్స్ అనేటువంటివి అడుగుతారనమాట. ఏంటి అని అంటే సో మీ యొక్క మ్యారేజ్ వెడ్డింగ్ కార్డు కానివ్వండి, లేకపోతే కనుక ఫొటోస్, సప్తపది చేస్తున్నట్టుగా ఫొటోస్, ఓకేనా. ఇవన్నీ కూడా చూసి, అంటే మీరు ఈ యాక్ట్లో చెప్పినటువంటి రిచువల్స్నన్నీ అకార్డింగ్గా ఫాలో అయ్యే మీరు మ్యారేజ్ చేసుకున్నారు కాబట్టి ఈ యాక్ట్ అకార్డింగ్గా మీకు ఇవ్వాల్సిన సర్టిఫికేట్ని మేము ఇస్తాము అని చెప్పారనమాట. ఇలా ఏ రిచువల్స్ చేసుకోకుండా మ్యారేజ్ సర్టిఫికేట్ తీసుకునేటువంటి వాళ్ళ యొక్క మ్యారేజ్ సర్టిఫికేట్ వ్యాలిడిటీ ఏమీ ఉండదు. ఓకేనా అండి. ఈ రిచువల్స్ ఏవి చేయకుండా మ్యారేజ్ సర్టిఫికేట్ తీసుకున్నటువంటి వాళ్ళ యొక్క వ్యాలిడిటీ ఉండదు. ఓకే, అంటే దాన్ని వ్యాలిడ్ ఇది కింద కన్సిడర్ చేయరనమాట ఆ సర్టిఫికేట్ని. ఓకేనా. అంటే రేపన్న రోజున ఎప్పుడైనా కేసు అయినప్పుడు, గొడవ అయినప్పుడు కూడా ఈ మ్యారేజ్ సర్టిఫికేట్ చూపిస్తే ఈ యొక్క ఎవిడెన్స్ లేకపోతే కనుక మనకేంటి అని అంటే కనుక ఇది వ్యాలిడ్గా కన్సిడర్ చెయ్యరు. సో కాబట్టి ఇన్ కేస్ మీరు రేపు ఎప్పుడైనా మ్యారేజ్ చేసుకుంటే, డిపెండింగ్ అపాన్ వాట్ ఎవర్ యువర్ రిలీజియన్, ఎన్ష్యూర్ దట్ యు ఆర్ ఫాలోయింగ్ ఆల్ ద రిచువల్స్ అండ్ ఎన్ష్యూర్ దట్ యూ హ్యావ్ ద ఎవిడెన్స్ ఆల్సో. సో దట్ దేర్ విల్ నాట్ బి ఎనీ ఇష్యూ విత్ యువర్ మ్యారేజ్ సర్టిఫికేట్ అనమాట. అంటే ఆ పలానా యాక్ట్లో ఉన్నటువంటి రిచువల్స్ అన్నింటినీ కూడా పెర్ఫార్మ్ చేసుకున్నారు అని చెప్పేసి ఇది చేయడం అనమాట. ఇప్పుడు ఇది మనం ఇప్పటిదాకా మాట్లాడుకున్నది ఏంటి, బోత్ ఆర్ హిందూ కపుల్, బోత్ ఆర్ క్రిస్టియన్ కపుల్, బోత్ ఆర్ మ్యారేజ్ కపుల్, ముస్లిం కపుల్. అలా కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ ఒక హిందూ అండ్ యాజ్ వెల్ యాజ్ ఒక ముస్లిం, అంటే మేల్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఫీమేల్, లేకపోతే క్రిస్టియన్ అండ్ యాజ్ వెల్ యాజ్ ముస్లిం, ఆర్ బేసికల్లీ హిందూ ఆర్ బేసికల్లీ క్రిస్టియన్, ఇలా ఇంటర్ రిలీజియన్ ఉంటే కనుక అంటే ఒకళ్ళది ఒక మతం, ఇంకొకళ్ళది ఇంకొక మతం, ఇంటర్ రిలీజియన్ ఉంటే కనుక మరి వాళ్ళ యొక్క మ్యారేజ్ పరిస్థితి ఏంటి, మరి అది హిందూ మ్యారేజ్ యాక్ట్లో రిజిస్టర్ చేయాలా, క్రిస్టియన్ మ్యారేజ్ యాక్ట్, ముస్లిం మ్యారేజ్ యాక్ట్, వాళ్ళ గురించే మనకేముంది అని అంటే స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ అని ఉందన్నమాట. స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ ఎప్పుడు వచ్చింది, 1954. సో ఫర్ ఎగ్జాంపుల్ వన్ హిందూ ఆర్ ద అదర్ ముస్లిం, సో ఇలా ఇద్దరు డిఫరెంట్ రిలీజియన్స్ ఉంటే కనుక మనకేంటి అని అంటే కనుక స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ 1954 ద్వారా మనకైతే కనుక చేసుకుంటారనమాట. దాని అండర్లో రిజిస్టర్ చేస్తారు మనకి. ఓకేనా. దెన్ ఇక్కడ ఇంకో పాయింట్ మీరు కన్సిడర్ చేయాలి. ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక హిందూ గర్ల్ ఉంది, ఒక ముస్లిం బాయ్ ఉన్నాడు, ఆర్ ఎల్స్ ఒక హిందూ గర్ల్ అండ్ యాజ్ వెల్ యాజ్ హిందూ బాయ్ ఉన్నారు. ఇప్పుడు వీళ్ళిద్దరూ మ్యారేజ్ చేసుకుందాం అనుకుంటున్నారు, కానీ వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ ఒప్పుకోవట్లేదు. సో మరి వాళ్ళు కూడా ఏంటి అని అంటే ఈ యొక్క రిజిస్టర్ ఆఫీస్కి వచ్చి వాళ్ళ మ్యారేజ్ని రిజిస్టర్ చేసుకుందాం అనుకుంటే కనుక వాళ్ళ మ్యారేజ్ కూడా ఏంటంటే స్పెషల్ మ్యారేజ్ యాక్ట్లోనే చేస్తారనమాట. ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్. ఎప్పుడైతే ఒక హిందూ మేల్ అండ్ యాజ్ వెల్ యాజ్ హిందూ ఫీమేల్, సో వాళ్ళిద్దరూ మ్యారేజ్ చేసుకుందాము అని అనుకుని వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒకవేళ ఒప్పుకోపోతూ ఉంటే కనుక వీళ్ళు ఇలా రిజిస్టర్ ఆఫీస్కి వస్తే కనుక స్పెషల్ మ్యారేజ్ యాక్ట్లో, అంటే ఆ రిజిస్టర్ వాళ్ళ యొక్క ప్రజెన్స్లో ఈ యొక్క మ్యారేజ్ యాక్ట్ అనేటువంటి జరుగుతుంది. మరి ఇలాంటప్పుడు ఇక్కడ రిచువల్స్ ఏమీ జరగవు కదా. సో కాబట్టి ఇక్కడ స్పెషల్ మ్యారేజ్ యాక్ట్లో ఇలా రిజిస్టర్ చేస్తే కనుక మనకి ఏంటి అని అంటే రిచువల్స్ యొక్క ఇది అవసరం లేదనమాట.
ఓకేనా అండి. ఎప్పుడైతే ఓన్లీ ఆ పర్టికులర్ యాక్ట్ హిందూ మ్యారేజ్ యాక్ట్లో కానివ్వండి, క్రిస్టియన్ మ్యారేజ్ యాక్ట్లో కానివ్వండి, ముస్లిం మ్యారేజ్ యాక్ట్లో కానివ్వండి, అలా చేస్తేనే ఆ రిచువల్స్ అన్నింటినీ కూడా ఫాలో చేయాలి. ఓకేనా. దెన్ ఇక్కడ ఏం పాయింట్ చెప్తున్నాం మనము, సో బోత్ వాళ్ళ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ ఒకవేళ ఒప్పుకోకపోతే కనుక వాళ్ళు మ్యారేజ్ చేసుకుందాము అని అనుకుంటే వాళ్ళ యొక్క మ్యారేజ్ని స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ 1954లో రిజిస్టర్ చేస్తారనమాట. అలాగే ఇప్పుడున్న ఈ కేసు కూడా, ఈ కేసులో ఏమైందంటే అని అంటే బాయ్ వచ్చేసి ముస్లిం, సో ముస్లిం బాయ్, ఓకేనా. గర్ల్ వచ్చేసి హిందూ గర్ల్. సో వీళ్ళిద్దరూ కూడా ఏంటి అని అంటే కనుక మ్యారేజ్ చేసుకుందాము అని అనుకున్నారనమాట. సో మరి ఆబ్వియస్గా మరి ఎప్పుడైతే 2 డిఫరెంట్ రిలీజియన్స్ ఉంటాయో మరి వాళ్ళది ఏ మ్యారేజ్, ఏ యాక్ట్, హిందూ మ్యారేజ్ యాక్టా, క్రిస్టియన్ మ్యారేజ్ యాక్టా, ముస్లిం మ్యారేజ్ యాక్టా, ఏ మ్యారేజ్ యాక్ట్లో చేయాలి? స్పెషల్ మ్యారేజెస్ యాక్ట్లో రిజిస్టర్ చేయాలి. సో ఈ స్పెషల్ మ్యారేజెస్ యాక్ట్లో ఏంటి అని అంటే కనుక అయితే రిజిస్టర్ చేద్దాము అని అనుకున్నారు. కానీ ఇక్కడ చిన్న ఇష్యూ వచ్చిందనమాట. ఇష్యూ ఏంటంటే, సో దిస్ హిందూ గర్ల్ బేసికల్లీ వర్షిప్స్, వీళ్ళ యొక్క ఫ్యామిలీ ఏంటి అని అంటే వర్షిప్స్ ఫైర్ని వర్షిప్ చేస్తారట. ముస్లిం బాయ్ యొక్క మొహమ్మదియన్ లాలో చెప్పారట ఏమని అని అంటే కనుక, ముస్లిం బాయ్ ఎవరైనా గర్ల్ని, ఫైర్ని వర్షిప్ చేసేటువంటి గర్ల్ని మ్యారేజ్ చేసుకోవడం అనేటువంటిది ప్రొహిబిటెడ్ మన లాలో, మన పర్సనల్ లాలో. మన ముస్లిం బాయ్ ఫైర్ని వర్షిప్ చేసేటువంటి ఇలా యొక్క హిందూ గర్ల్ని మ్యారేజ్ చేసుకోవడం అది ప్రొహిబిటెడ్ అనమాట, ప్రొహిబిటెడ్ రిలేషన్షిప్ అని చెప్పేసి మనకేంటి అని అంటే పర్సనల్ లాలో చెప్పారు. వీళ్ళ యొక్క మొహమ్మదియన్ పర్సనల్ లాలో చెప్పారట అలాగా. సో మరి ఇక్కడ మన కేసులో, సో షీ ఈస్ వర్షిపింగ్ ఫైర్. నౌ హీ ఈజ్ ఎ ముస్లిం బాయ్. సో మొహమ్మదియన్ లా ఇది అవుతుంది. మొహమ్మదియన్ లాలో మనకి ఏం చెప్పారు, సో వీళ్ళిద్దరి యొక్క రిలేషన్షిప్ ఇలా ఉంటే కనుక దట్ ఈస్ ఎ ప్రొహిబిటెడ్ రిలేషన్షిప్, వాళ్ళు మ్యారేజ్ చేసుకోవడం కుదరదు. ఇదే పాయింట్ అనమాట. ఇప్పుడు ఈ కోర్టు ఏం చెప్పిందంటే, చూడండి, కోర్టు ఏం చెప్పిందంటే, హైకోర్ట్ రిఫ్యూజ్డ్ ద ప్రొటెక్షన్ టు ద ఇంటర్ఫేత్ కపుల్ టు మ్యారీ అండర్ ద స్పెషల్ మ్యారేజెస్ యాక్ట్. సో వీళ్ళిద్దరినీ కూడా స్పెషల్ మ్యారేజెస్ యాక్ట్లో మ్యారీ చేసుకోవడానికి అనుమతించడం కుదరదు. ఎందుకు అనుమతించడం కుదరదంటే, ఈ యొక్క ముస్లిం బాయ్ యొక్క పర్సనల్ లాలో ఏం చెప్పారు అని అంటే కనుక, ఇలా బాయ్ వచ్చేసి ముస్లిం అయ్యుండి గర్ల్ వచ్చేసి వర్షిపింగ్ ఫైర్, ఇఫ్ షీ ఈజ్ వర్షిపింగ్ ఫైర్, సో వీళ్ళ యొక్క మ్యారేజ్ అనేటువంటిది ప్రొహిబిటెడ్ అని చెప్పారు. కాబట్టి మనకేంటి అని అంటే కనుక మేమైతే కనుక అనుమతించము. సో ఎందుకంటే స్పెషల్ మ్యారేజెస్ యాక్ట్లో సెక్షన్ నెంబర్ 4 ఉందన్నమాట, సెక్షన్ నెంబర్ 4. సో ఓకేనా, ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ అప్ టిల్ హియర్. సెక్షన్ నెంబర్ 4 ఏం చెప్తుంది అని అంటే కనుక, ఇఫ్ ద పార్టీస్ సెక్షన్ నెంబర్ 4 ఏం చెప్తుంది అని అంటే, ఇఫ్ ద పార్టీస్ ఆర్ నాట్ వితిన్ ఏ ప్రొహిబిటెడ్ రిలేషన్షిప్, ప్రొహిబిటెడ్ రిలేషన్షిప్లో ఉండకూడదు, దెన్ ఓన్లీ మ్యారేజ్ కెన్ బి పర్ఫార్మ్డ్ అండర్ దిస్ యాక్ట్. ఈ యాక్ట్ అండర్లో మేము మ్యారేజ్ అంటే ఎవరైతే పార్టీస్ అంటే ద మేల్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఫీమేల్ కపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ప్రొహిబిటెడ్ రిలేషన్షిప్లో ఉండకూడదు. అలా అయితేనే, ప్రొహిబిటెడ్ రిలేషన్షిప్లో ఉండకుండా ఉంటేనే మేమేంటి అని అంటే కనుక దెన్ ఓన్లీ మ్యారేజ్ కెన్ బి పెర్ఫార్మ్డ్ అండర్ దిస్ పర్టికులర్ యాక్ట్. ఈ సెక్షన్ని యూజ్ చేశారనమాట. సెక్షన్ నెంబర్ 4 యూజ్ చేసి మధ్యప్రదేశ్ హైకోర్టు ఏం చేసింది అని అంటే కనుక, బాబు మీ ఇద్దరి యొక్క మ్యారేజు అంటే ముస్లిం మ్యాను హిందూ ఉమెను మీ యొక్క మ్యారేజ్ని రిజిస్టర్ చేయడం స్పెషల్ మ్యారేజ్ యాక్ట్లో కుదరదు. ఎందుకు కుదరదు? ముస్లిం మ్యాన్ యొక్క పర్సనల్ లాలో క్లియర్గా చెప్పారు, అకార్డింగ్ టు దిస్ మొహమ్మదియన్ లా. ఈ పేరా చూడండి, ఓకేనా. యాజ్ పర్ మొహమ్మదియన్ లా, ద మ్యారేజ్ ఆఫ్ ఎ ముస్లిం బాయ్ విత్ ఎ గర్ల్ హూ ఈజ్ అన్ ఐడోల్ట్రస్ ఆర్ ఎ ఫైర్ వర్షిపర్ ఈజ్ నాట్ వ్యాలిడ్ మ్యారేజ్. సో ఓకేనా, ఈవెన్ ఇఫ్ ద మ్యారేజ్ ఈజ్ రిజిస్టర్డ్ అండర్ ద స్పెషల్ మ్యారేజ్ యాక్ట్, ద మ్యారేజ్ వుడ్ బి నో మోర్ ఎ వ్యాలిడ్ మ్యారేజ్ అండ్ ఇట్ వుడ్ బి ఎన్ ఇర్రెగ్యులర్ ఫసిద్ మ్యారేజ్ అయిపోతుంది అని చెప్పేసి, ఈ యొక్క మ్యారేజ్ ప్రొహిబిటెడ్ మ్యారేజ్ అని చెప్పేసి మొహమ్మదియన్ లాలో చెప్పారంట. మరి ఎప్పుడైతే మొహమ్మదియన్ లాలో అలా చెప్పారో అప్పుడు వచ్చి ఇక్కడ సెక్షన్ 4 చదవాలి. ఇఫ్ ద పార్టీస్ ఆర్ నాట్ విత్ ఇన్ ఏ ప్రొహిబిటెడ్ రిలేషన్షిప్లో లేకుండా ఉంటే మాత్రమే వాళ్ళ యొక్క మ్యారేజ్ని రిజిస్టర్ చేయండి అని మనకి ఇక్కడ సెక్షన్ 4 స్పెషల్ మ్యారేజ్ యాక్ట్లో చెప్పారు. సో ఇప్పుడు ఈ జడ్జి ఏమంటున్నారంటే, ఇదిగో వీళ్ళు ప్రొహిబిటెడ్ రిలేషన్షిప్లో ఉన్నారు. ఎందుకు ప్రొహిబిటెడ్ రిలేషన్షిప్ అంటే, మరి వీళ్ళ యొక్క ముస్లిం పర్సనల్లా తీసుకుంటే కనుక దాంట్లో క్లియర్గా రాశారు, ఎవరైతే ఈ యొక్క ముస్లిం మ్యాన్
ఫైర్ని వర్షిప్ చేసేటువంటి గర్ల్ యొక్క మ్యారేజ్ చేసుకోవడం కుదరదు, అది ప్రొహిబిటెడ్ అని రాశారు. సో మరి ఇక్కడ ప్రొహిబిటెడ్ అని రాశారు కాబట్టి ఇక్కడ వాళ్ళు ప్రొహిబిటెడ్ రిలేషన్షిప్లో ఉన్నట్టే, కాబట్టి వాళ్ళని మనము స్పెషల్ మ్యారేజ్ యాక్ట్లో రిజిస్టర్ చేయడం కుదరదు, కాబట్టి మీకు ప్రొటెక్షన్, ఎటువంటి లీగల్ ప్రొటెక్షన్ మేము ఇవ్వడం కుదరదు అని చెప్పి హైకోర్టు వీళ్ళ యొక్క పిటిషన్ని కొట్టిపారేసిందనమాట. ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. ఓకేనా అండి? సో దీని గురించి ఒక్కసారి మళ్ళీ రివైజ్ చేస్తే, హిందూస్ ఎవరైనా ఇద్దరు కపుల్ ఉంటే కనుక బోత్ హిందూ గర్ల్ అండ్ హిందూ బాయ్ మ్యారేజ్ చేసుకోవాలి అని అనుకుంటే మన కంట్రీలో ఉన్నటువంటి లా హిందూ మ్యారేజ్ యాక్ట్ 1955. అలా కాకుండా ఇద్దరు క్రిస్టియన్స్ అయితే క్రిస్టియన్ మ్యారేజ్ యాక్ట్ 1872. అలా కాకుండా ముస్లిమ్స్ అయితే ముస్లిం మ్యారేజ్ యాక్ట్ 1981. ఇప్పుడు ఈ పలానా హిందూ కానివ్వండి, క్రిస్టియన్ కానివ్వండి, ముస్లిం కానివ్వండి, మరి వాళ్ళు లీగల్లీ రికగ్నైజ్డ్ అవ్వాలి కదా, అంటే లీగల్లీ ఒక మ్యారేజ్ సర్టిఫికేట్ ఉండాలి కదా, దానికి వాళ్ళు రిజిస్ట్రార్ ఆఫీస్కి వెళ్ళాలి. రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత వాళ్ళ యొక్క మ్యారేజ్ని రిజిస్టర్ చేయించుకుంటారు. రిజిస్టర్ చేయించుకున్న తర్వాత వాళ్ళకి మ్యారేజ్ సర్టిఫికేట్ అనేటువంటిది ఒక లీగల్ సర్టిఫికేట్ ఇవ్వబడుతుంది. అలా ఇచ్చే ముందు వీళ్ళు నిజంగా అన్ని రిచువల్స్ పర్ఫార్మ్ చేశారా లేదా అనేటువంటిది చూడడం అయితే చూస్తారు. సో సుప్రీం కోర్ట్ హ్యాస్ ఆస్క్డ్ ఆల్ ద రిజిస్టర్, సో జస్ట్ టు ఎన్ష్యూర్ దట్ ఈ ఎవిడెన్స్ లేకపోతే కనుక అలా ఇచ్చినటువంటి మ్యారేజ్ సర్టిఫికేట్ వ్యాలిడిటీ ఉండదు అని చెప్తుందన్నమాట. అదొక పాయింట్, అదొక డైమెన్షను. ఇక్కడ ఇంకొక డైమెన్షన్ ఏంటి? సో ఈ 3 యాక్ట్లు చూసేసాము. మరి ఎప్పుడైతే హిందూ వేరే ముస్లిం వాళ్ళని, లేకపోతే క్రిస్టియన్ వేరే ముస్లిం వాళ్ళని, లేకపోతే హిందూ వేరే క్రిస్టియన్ వాళ్ళని ఇంటర్ రిలీజియస్ చేసుకుంటే కనుక మ్యారేజ్, వాళ్ళని స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ 1954 గవర్న్ చేస్తారనమాట. ఓకేనా? స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ 1954 వాళ్ళని గవర్న్ చేస్తుంది యాజ్ ఫార్ యాజ్ దట్ పర్టికులర్ యాక్ట్ ఈస్ కన్సర్న్డ్. సో మనకి ఏంటి అంటే అదే కేసు అనమాట ఇక్కడ కూడా. ఇక్కడేమో ముస్లిం బాయ్, ఇంకొకళ్ళేమో హిందూ గర్ల్. ఈ హిందూ గర్ల్ ఏంటి అని అంటే షీ వర్షిప్స్ ఫైర్ యాక్చువల్లీ. సో మనకి ఏంటి అని అంటే మొహమ్మదియన్ లాలో ఏం చెప్పారు అని అంటే ఒక ముస్లిం బాయ్ ఒక హిందూ గర్ల్ని, ఓకేనా, హూ వర్షిప్స్ ఫైర్, వాళ్ళిద్దరి మధ్య మ్యారేజ్ వ్యాలిడ్ మ్యారేజ్ కాదు, అది ప్రొహిబిటెడ్ మ్యారేజ్ అని చెప్పారు అని చెప్పి ఈ మొహమ్మదియన్ లాలో చెప్పారు. సెక్షన్ 4లో ఏం చెప్పారు? సెక్షన్ 4లో వాళ్ళిద్దరూ ప్రొహిబిటెడ్ రిలేషన్షిప్లో ఉంటే కనుక వాళ్ళకి మ్యారేజ్ చేయడం కుదరదు అని చెప్పారు, రిజిస్టర్ చేయడం కుదరదు, వాళ్ళ మ్యారేజ్ స్పెషల్ మ్యారేజెస్ యాక్ట్లో. సో ఇప్పుడు జడ్జి ఏమంటున్నారు అంటే కనుక ఇదిగో ఆల్రెడీ మనకి పర్సనల్ లాలో చెప్పారు ఏమని, వాళ్ళ యొక్క మ్యారేజ్ వాళ్ళు ప్రొహిబిటెడ్ రిలేషన్షిప్లో ఉన్నారు అని. మరి ఇక్కడ మనకి సెక్షన్ 4లో ఆల్రెడీ చెప్పారు ఏమని, వాళ్ళు ప్రొహిబిటెడ్ రిలేషన్షిప్లో ఉంటే కనుక సో వాళ్ళ యొక్క మ్యారేజ్ ఈ యాక్ట్ అండర్లో పెర్ఫార్మ్ చేయడం కుదరదు అని చెప్పి. ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. ఓకేనా అండి? సో ఇది ఒక ఇంపార్టెంట్ ఆర్టికల్ అనమాట మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. నెక్స్ట్ ఇంపార్టెంట్, నౌ దిస్ కేస్ మే గో టు సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా లేటర్ ఆన్. డెఫినెట్లీ వీళ్ళైతే కనుక పిటిషన్ మళ్ళీ సుప్రీం కోర్టుకి వేసుకుని సో సుప్రీం కోర్టులో ఏమంటారు అన్నది చూడాలన్నమాట. అంటే వెదర్ సుప్రీం కోర్ట్ వాట్ ఇట్ సేస్, అంటే డస్ ఇట్ రియల్లీ మనకి ఈ యొక్క మొహమ్మదియన్ లాలో చెప్పినటువంటి ప్రొహిబిటెడ్ క్లాజు ఈ ప్రొహిబిటెడ్ రిలేషన్షిప్ రెండు సేమేనా, అంటే పర్సనల్ లా మనకి ఏంటి అని అంటే కనుక స్పెషల్ మ్యారేజెస్ యాక్ట్ని ఓవర్ రైడ్ చేస్తుందా అనేటువంటి పాయింట్స్ అయితే కనుక మనకి అడుగుతారనమాట. ఇన్ దట్ కాంటెక్స్ట్ యూ కెన్ కమెంట్ యువర్ ఒపీనియన్ ఆల్సో. ఓకేనా అండి? దెన్ నెక్స్ట్ వచ్చేసి ఏంటి అని అంటే ఒకసారి మనం చూసినట్లయితే ఈ హైకోర్ట్ రిఫ్యూజెస్ ప్రొటెక్షన్ టు ఇంటర్ఫెయిత్ కపుల్ గురించి మనం చూడడం జరిగింది. దెన్ వీ టాక్డ్ అబౌట్ ద పీస్ కీపింగ్ ఆపరేషన్స్ గురించి మాట్లాడుకున్నాము. సో దెన్ వీ టాక్డ్ అబౌట్ ద అదర్ ఇంపార్టెంట్ ఈస్ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ గురించి కూడా మనం డిస్కస్ చేసాం అనమాట. సో ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ దీస్ పర్టికులర్ ఆర్టికల్స్. ఓకే, లెట్ us మూవ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్. ఎస్, దెన్ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్, RBI's income rises 17% to 2.75 lakh crores. Okay, spending falls by 56%. ఫ్రెండ్స్ ఈ ఆర్టికల్ వచ్చేసి మనకి ఏంటి అని అంటే కనుక సో GS పేపర్ నెంబర్ 3. ఓకే, ఎకానమీలోకి మనకైతే ఆర్టికల్ వస్తుంది ఇది. ఓకేనా? సో GS పేపర్ 3 ఎకానమీలోకి మనకైతే కనుక ఆర్టికల్ అయితే వస్తుందన్నమాట. సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెరీ ఇంపార్టెంట్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ అవర్ కంట్రీ కదండి. ఇట్ ఈస్ యాక్చువల్లీ కన్సిడర్డ్ యాజ్ ద సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ అవర్ కంట్రీ కదా, మన యొక్క కంట్రీలో సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ అవర్ కంట్రీ. ఓకేనా? అలాగే మనకి ఏంటి అని అంటే కనుక ఇది మనకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1934 ద్వారా మనకైతే కనుక కన్స్టిట్యూట్ అయిందనమాట. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1934. ఓకే, దెన్ అలాగే గవర్నమెంట్ సెక్యూరిటీస్ జీసెక్ అంటాం మనం, నిన్నటి ఆర్టికల్లో డిస్కస్ చేసాం. సో ఆర్ యాక్చువల్లీ టేకెన్ కేర్ బై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. అలాగే మన కంట్రీలో ఇన్ఫ్లేషన్, సో కన్స్యూమర్ ప్రైస్ ఇన్ఫ్లేషన్, వీటిని మనకి ఏంటి అని అంటే కనుక మానిటరీ అడ్జస్ట్ చేస్తూ కంట్రోల్ చేసేది MPC అంటాం, మానిటరీ పాలసీ కమిటీ అంటాం అనమాట. మానిటరీ పాలసీ కమిటీ MPC అంటాము. ఇట్స్ 6 member కమిటీ.
ఓకే, మానిటరీ పాలసీ కమిటీ. సో వీళ్ళు ఏంటి అని అంటే బై మంత్లీ మీట్ అవుతూ ఉంటారనమాట. బై మంత్లీ మానిటరీ పాలసీ కమిటీ యొక్క రికమెండేషన్స్ ఉంటూ ఉంటాయి. వీళ్ళు ఏంటి అని అంటే రెపో రేట్ని, రివర్స్ రెపో రేట్స్ని చేంజ్ చేస్తూ ఉంటారనమాట ఈ పర్టికులర్ స్టేట్మెంట్స్లో. రివర్స్ రెపో రేట్ని చేంజ్ చేస్తూ ఉంటారు. అయితే ఇన్ దట్ కాంటెక్స్ట్ మనకి ఏంటి అని అంటే సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క బ్యాలెన్స్ షీట్ గురించి మాట్లాడుతున్నారు వీళ్ళు. సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే కనుక మెన్షన్ చేశారనమాట. సో వీళ్ళు ఏంటి అని అంటే లైక్ ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాస్ రిపోర్ట్ స్టేటెడ్ దట్ సో దెర్ ఈస్ ఎ 17% ఇంక్రీజ్ in the financial year 24 income to so 2,75,000 crores. Sorry, just a minute. Yes, let's continue. So this income has been raised by 17% to about 2.75 lakh crores అయితే కనుక వీళ్ళకి ఇన్కమ్ అయితే ఇంక్రీజ్ అయింది. అండ్ దే స్పెండింగ్ హెస్ ఫాలన్ బై 56% to about 64,000 crores అనమాట. 64,000 crores is basically the spending of the Reserve Bank of India compared to the previous year of about 1,48,000 crores. ఓకే, సో ఈ యొక్క షార్ప్ డ్రాప్ అనేటువంటిది ఎందుకు అని చెప్పేసి చెప్తున్నారు వీళ్ళు ఇక్కడ అయితే కనుక. సో విత్ ద ట్రాన్స్ఫరబుల్ సర్ప్లస్ నౌ హెల్ప్డ్ ద షార్ప్ డ్రాప్ ఇన్ ద స్పెండింగ్ హెల్ప్డ్ ద ఆర్బీఐ ఎండ్ ద ఇయర్ విత్ ఏ ట్రాన్స్ఫరబుల్ సర్ప్లస్ ఆఫ్ అబౌట్ 2 lakh crore 2,10,000 crores అయితే కనుక సో సర్ప్లస్లో ఉందన్నమాట రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఈ యొక్క సర్ప్లస్ అమౌంట్ మనకి ఏంటి అని అంటే సెంట్రల్ గవర్నమెంట్కి వీళ్ళు అయితే కనుక ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటారు. ఓకే, యాజ్ అగెన్స్ట్ దట్ 87,000 crores ద ప్రీవియస్ ఇయర్. సో జనరల్గా మనకి ఎక్కడెక్కడి నుంచి మనీ వస్తూ ఉంటాయి ఆర్బీఐకి అని అంటే కనుక ఫారిన్ ఎక్స్చేంజ్ ట్రాన్సాక్షన్స్ నుంచి అయితే కనుక వస్తూ ఉంటాయి. ఫారిన్ ఎక్స్చేంజ్ ట్రాన్సాక్షన్స్ నుంచి వస్తూ ఉంటాయి. అండ్ యాజ్ వెల్ యాజ్ అలాగే గోల్డ్ నుంచి వస్తుంది. అండ్ అలాగే ఇన్ కేస్ ఏమైనా ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ చేసినట్లయితే కనుక వాటి నుంచి కూడా మనకి ఏంటి అని అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి మనీ అనేటువంటిది వస్తూ ఉంటాయి అన్నమాట. ఓకేనా, సో ఈ ఆర్టికల్ అయితే కనుక దాని గురించి అయితే మాట్లాడుతుంది. అండ్ అదర్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే అరౌండ్ 42,000 crores 42,819 crores వీళ్ళు ఏంటి అని అంటే కనుక కంటింజెన్సీ ఫండ్ అంటారు. కంటింజెన్సీ ఫండ్కి కంట్రిబ్యూట్ చేశారనమాట. కంటింజెన్సీ ఫండ్ అంటే అర్థం ఏంటి అని అంటే కనుక లైక్ రేపటి రోజున ఏదైనా అన్ఫోర్సీన్ సిచ్యువేషన్స్ కానీ సర్కమ్స్టాన్సెస్ కానీ వచ్చినప్పుడు ఈ యొక్క మనీని మనకి ఏంటి అంటే కనుక దాంట్లో యూస్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. సో ఓకే, సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద అదర్ ఇంపార్టెంట్ పాయింట్స్ విత్ రెస్పెక్ట్ టు ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిలేటెడ్ డేటా. ఓకేనా, చాలా పర్సంటేజెస్ అవి కూడా ఇచ్చారు మనకి ఇందులోనే. సో యూ కెన్ ఓకే మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవి తీసుకుని మనం మిగతా పర్సంటేజెస్ని ఇగ్నోర్ చేయొచ్చు అనమాట. ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్. సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాస్ ఇన్కమ్ రైజెస్ బై 17% to about 2.75 lakh crore. సో అండ్ స్పెండింగ్ ఫాల్స్ బై 56%. సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేటువంటిది సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ అవర్ కంట్రీ అనే విషయం మీకు తెలియాలి. ఆర్బీఐ యాక్ట్ 1934 ద్వారా కన్స్టిట్యూట్ చేశారనే విషయం తెలియాలి. గవర్నమెంట్ సెక్యూరిటీస్ కానివ్వండి లేకపోతే ఆన్ బిహాఫ్ ఆఫ్ ద గవర్నమెంట్ సెక్యూరిటీస్ని హ్యాండిల్ చేసేటువంటిది ఆర్బీఐఏ. సో మన కంట్రీలో ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేయడానికి చూసేది ఆర్బీఐఏ. సో త్రూ ద మానిటరీ పాలసీ కమిటీ ద్వారా మనకి ఏంటి అంటే ఇచ్చేస్తారు. ఈ మానిటరీ పాలసీ కమిటీలో మనకి రెపో రేట్స్, రివర్స్ రెపో రేట్స్ ఇవన్నీ కూడా రెపో రేట్, రివర్స్ రెపో రేట్ ఇవి మనకి ఏంటంటే సో ఫిక్స్ చేస్తూ ఉంటారు అనమాట. లైక్ 6%, 6.5% ఫిక్స్ చేస్తూ ఉంటారు. అలాగే మనకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి ఎక్కడెక్కడి నుంచి డబ్బులు వస్తూ ఉంటాయి అని అంటే కనుక ఫారిన్ ఎక్స్చేంజ్ ట్రాన్సాక్షన్స్ నుంచి వస్తాయి. అలాగే గోల్డ్ నుంచి వస్తాయి. అలాగే మనకి ఏంటి అని అంటే కనుక ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్, సో మనం చేసినటువంటి అసెట్స్ ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ అన్నిటి నుంచి కూడా మనకి ఏంటి అని అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి మనీ రావడం అయితే జరుగుతుందన్నమాట. సో దిస్ ఈస్ యాక్చువల్లీ పార్ట్ ఆఫ్ GS3 ఎకానమీ అండర్లో కనుక మీరు సో చూసుకోవాలి. లెట్ us మూవ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్. Yes. Then the next important article is Startup Agnikul launched the world's first rocket with a fully 3D printed engine. 3D printed engine తోటి మనకి ఏంటి అని అంటే కనుక సో ఫస్ట్ ఎవర్ రాకెట్ మనకైతే కనుక వీళ్ళు అగ్నికూల్కి వాళ్ళు లాంచ్ చేయడం అయితే జరిగిందనమాట. సో వీళ్ళు ఏంటి అని అంటే కనుక అగ్నికూల్ కాస్మోస్ అంటారు. దీస్ ఆర్ బేసికల్లీ వీళ్ళు ఏంటి అని అంటే దీస్ ఆర్ యాక్చువల్లీ ఏ స్టార్టప్ అనమాట. స్పేస్ స్టార్టప్. దీస్ పీపుల్ ఆర్ యాక్చువల్లీ ఒక స్పేస్ స్టార్టప్ కంపెనీ అయితే ఉంది విత్ ద నేమ్ అగ్నికూల్. సో ఎక్కడుంది అని అంటే కనుక మనకి ఇది చెన్నైలో అయితే కనుక ఉంది. విట్ ఈస్ హెడ్ క్వార్టర్డ్ ఇన్ సో చెన్నైలో ఉందన్నమాట మనకి. ఓకేనా, ఈ యొక్క స్పేస్ స్టార్టప్ అగ్నికూల్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ యాక్చువల్లీ సపోర్టెడ్ బై ద ఐఐటి మద్రాస్ వాళ్ళు మనకంటే ఇది ఇన్క్యుబేటెడ్ స్టార్టప్ అనమాట మనకి ఇది అగ్నికూల్ అనేటువంటిది. సో వీళ్ళు రీసెంట్గా మనకి ఏం చేయడం జరిగింది అని అంటే కనుక విత్ ద 3D ప్రింటెడ్ ఇంజిన్ తోటి ద వరల్డ్స్ ఫస్ట్ ఎవర్ రాకెట్ అయితే లాంచ్ చేయడం అయితే జరిగింది. అయితే విత్ ద నేమ్ అగ్నిబాన్ అని చెప్పేసి అంటారు వీళ్ళు. అగ్నిబాన్ సబ్ ఆర్బిటల్
టెక్నాలజీ డెమాన్స్ట్రేటర్, వీ కాల్ ఇట్ యాజ్ సార్టెడ్ అంటాం అనమాట. టెక్నాలజీ డెమాన్స్ట్రేటర్ అని చెప్పేసి అయితే వీళ్ళైతే లాంచ్ చేయడం అయితే జరిగింది. సో వీ కాల్ ఇట్ యాజ్ సార్టెడ్ అంటాం. ఓకే, సో దెన్ నెక్స్ట్ వచ్చేసి ఈ రాకెట్ వచ్చేసి వీళ్ళు ఏంటంటే శ్రీహరికోటలో ప్రైవేట్ లాంచ్ ప్యాడ్ అయితే ఉంది. విత్ దాన్ని శ్రీహరికోట నుంచి అయితే లాంచ్ చేశారు దీన్ని మనకి విత్ ద ప్రైవేట్ లాంచ్ ప్యాడ్ వీ కాల్ ఇట్ యాజ్ విత్ ద నేమ్ ధనుష్ అంటాం అనమాట ఆ ప్రైవేట్ లాంచ్ ప్యాడ్ నేమ్ని. సో దాని నుంచి మనకి ఏంటి అని అంటే కనుక ఈ రాకెట్ని అయితే కనుక ఫైర్ చేయడం అయితే జరిగిందనమాట. సో ఈ యొక్క స్టార్టప్స్ యొక్క రోల్ ఆఫ్ స్టార్టప్స్ ఇన్ ద స్పేస్ ఈజ్ సమ్ అదర్ ఇంపార్టెంట్ పర్స్పెక్టివ్ ఫ్రమ్ ద సైన్స్ అండ్ టెక్నాలజీ బేస్డ్గా మనకి ఈ ఆర్టికల్ కూడా మనకి ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా, స్టార్టప్ అగ్నికుల్ లాంచ్డ్ ద వరల్డ్స్ ఫస్ట్ రాకెట్ విత్ ద ఫుల్లీ 3D ప్రింటెడ్ ఇంజిన్ ఈజ్ ఆల్సో అనదర్ ఇంపార్టెంట్ ఆర్టికల్ ఫ్రమ్ ద ఎగ్జామ్ పర్స్పెక్టివ్. ఈ యొక్క ఫస్ట్ ఎవర్ ప్రాజెక్టు. సో సార్టెడ్ గురించి ఏంటి అనేది మనకి తెలియాలి. దెన్ నెక్స్ట్ వచ్చేసి ఏంటి అని అంటే కనుక ఎవరు ఇన్క్యుబేట్ చేశారనేది తెలియాలి, హెడ్ క్వార్టర్స్ ఎక్కడ, ఎవరా స్టార్టప్, నెక్స్ట్ వచ్చేసి వీళ్ళ యొక్క లాంచ్ ప్యాడ్ ఏంటి, సో దీని యొక్క ఇంపార్టెంట్ ఫీచర్స్ ఏంటి అనేటువంటివన్నీ కూడా మనకి ఏంటి అని అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో తెలుసుకోవాలన్నమాట. ఓకేనా, ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్. లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ వన్. ఎస్, ద నెక్స్ట్ వన్. If you see the next one, yes, finally we have an image. So with the Bengal tiger. Friends, any wildlife species, a Bengal tiger is seen under a water sprinkler at Indira Gandhi Zoological Park in Visakhapatnam. We can see this Royal Bengal tiger. ఎనీ వైల్డ్ లైఫ్ స్పీసీస్ ఆర్ ప్లాంట్ స్పీసీస్ గురించి వైల్డ్ లైఫ్ స్పీసీస్ గురించి మనం మాట్లాడుకునేటప్పుడు ఎప్పుడు కూడా ఏంటి అని అంటే కనుక దాని యొక్క IUCN స్టేటస్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా, విత్ రెస్పెక్ట్ టు దిస్ బెంగాల్ టైగర్ ద IUCN స్టేటస్ ఈజ్ యాక్చువల్లీ ఎండేంజర్డ్ ఫ్రెండ్స్. సో ఓకేనా, ఎండేంజర్డ్ అనమాట దీని యొక్క IUCN స్టేటస్ వచ్చేసి. అలాగే ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ తెలియాల్సిన విషయం ఏంటంటే వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేటువంటిది మనకైతే ఉంది కదా. వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ ఎప్పుడు వచ్చింది? 1972లో మనకైతే వచ్చిందండి యాక్ట్ వచ్చేసి. మనం ఏంటి అని అంటే కనుక అమెండ్మెంట్ యాక్ట్ గురించి మాట్లాడుకుంటాము. అమెండ్మెంట్ యాక్ట్ 2022లో మనకైతే కనుక అమెండ్మెంట్ యాక్ట్ అయితే వచ్చిందనమాట. సో ఈ పర్టికులర్ యాక్ట్ ఏం చేసింది అని అంటే కనుక ఒరిజినల్గా 6 షెడ్యూల్స్ ఉండేటువంటివి, అంటే ఒరిజినల్ యాక్ట్లో అంటే 1972లో ఇది మనకి ఏం చేసింది అని అంటే 4 షెడ్యూల్స్కి రేషనలైజ్ చేశారు ఈ పర్టికులర్ యాక్ట్లో. సో ఆ 4 షెడ్యూల్స్ ఏంటి కూడా మనకి ఏంటంటే ఇంపార్టెంట్ అనమాట. షెడ్యూల్ నెంబర్ 1లో ఏం ప్లేస్ చేస్తారు అని అంటే కనుక యానిమల్ స్పీసీస్ విత్ హయ్యెస్ట్ ప్రొటెక్షన్. అంటే ఈ షెడ్యూల్ నెంబర్ 1లో ప్లేస్ చేశారు అని అంటే వాటికి మనం ఏంటి అని అంటే హయ్యెస్ట్ ప్రొటెక్షన్ అనేటువంటిది ఇస్తాం అనమాట. యానిమల్ స్పీసీస్ విత్ ద హయ్యెస్ట్ డిగ్రీ ఆర్ హయ్యెస్ట్ ప్రొటెక్షన్ అనేటువంటిది మనకి ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. ఓకేనా, దట్ ఈస్ వాట్ ఈస్ కమ్స్ అండర్ షెడ్యూల్ నెంబర్ 1. షెడ్యూల్ నెంబర్ 2లో ఏంటి అని అంటే ఆల్సో యానిమల్ స్పీసీసే మనకి ఏంటి అని అంటే విత్ లిటిల్ డిగ్రీ లోయర్ లెవెల్ ప్రొటెక్షన్. అంటే షెడ్యూల్ నెంబర్ 1కి ఇచ్చినంత ప్రొటెక్షన్ మనం ఇవ్వము, విత్ ద లిటిల్ బిట్ లోవర్ లెవెల్ ప్రొటెక్షన్ అనేటువంటిది మనకి ఇక్కడైతే షెడ్యూల్ నెంబర్ 2లో ఉన్నటువంటి స్పీసీస్కి ఇస్తాం అనమాట. ఓకేనా, అంటే డిపెండింగ్ అపాన్ వాటి యొక్క IUCN స్టేటస్ని బట్టి మనం ఏంటి అని అంటే ఏదో ఒక షెడ్యూల్లో మనం వాటిని ప్లేస్ చేస్తూ ఉంటాం. షెడ్యూల్ నెంబర్ 3 గురించి మనం మాట్లాడుకుంటే ఏంటి అని అంటే కనుక షెడ్యూల్ నెంబర్ 3లో మనం ఏం చెప్తాము అని అంటే కనుక వీ టాక్ అబౌట్ ప్రొటెక్టెడ్ ప్లాంట్ స్పీసీస్ గురించి మాట్లాడతారనమాట. ఫస్ట్ 2 యానిమల్ స్పీసీస్ గురించి మాట్లాడతాయి, షెడ్యూల్ నెంబర్ 1, షెడ్యూల్ నెంబర్ 2. షెడ్యూల్ నెంబర్ 3 వచ్చేసి ప్రొటెక్టెడ్ ప్లాంట్ స్పీసీస్ గురించి మాట్లాడుతుంది. అండ్ ఫైనల్లీ ద లాస్ట్ షెడ్యూల్ వచ్చేసి ఏంటి అని అంటే షెడ్యూల్డ్ స్పీసీస్ ఆఫ్ సైట్స్. మనం ఆల్రెడీ ఇంతకుముందు ఆర్టికల్లో డిస్కస్ చేసుకున్నాం. వాట్ ఈజ్ సైట్స్? కన్వెన్షన్ ఆన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇన్ ఎండేంజర్డ్ స్పీసీస్ ఆఫ్ వైల్డ్ ఫ్లోరా అండ్ యాజ్ వెల్ యాజ్ ఫోనా అనమాట. ఓకేనా, అంటే ఏంటి అని అంటే సైట్స్ కన్వెన్షన్ అని చెప్పి ఒక ఇంటర్నేషనల్ కన్వెన్షన్ అయితే కనుక ఉంది. ఈ కన్వెన్షన్ ప్రకారం మనం ఏంటి అని అంటే కనుక ఈ యొక్క ఎండేంజర్డ్ స్పీసీస్కి వాటికి ఏంటంటే ప్రొటెక్షన్ అనేటువంటిది కన్వెన్షన్ అనేటువంటిది ఇస్తుంది అనమాట. ఇండియా ఈజ్ ఏ మెంబర్ ఆఫ్ దిస్ పర్టికులర్ కన్వెన్షన్. ఈ కన్వెన్షన్ మనకి అరౌండ్ 1973లో మనకైతే సైన్ చేశారు. సో ఓకేనా, ఇండియా ఈజ్ ఆల్సో ఏ మెంబర్ ఆఫ్ దిస్ కన్వెన్షన్. ఆ సైట్స్ కన్వెన్షన్లో ఉన్నటువంటి అంటే వాటిల్లో మనకి అపెండిక్స్ అంటాం, మనం ఇక్కడ షెడ్యూల్స్ అంటాం కదా,
వాళ్ళు ఏంటంటే అపెండిక్స్ అంటారనమాట. అపెండిక్స్ 1, అపెండిక్స్ 2, అపెండిక్స్ 3 అలా ఉంటాయి. ఈ అక్కడ వాటిల్లో అపెండిక్స్లో ఉన్నటువంటి స్పీసీస్ ఏవైతే ఉంటాయో వాటిల్ని మనం మన షెడ్యూల్ 4లో రాస్తాం అనమాట. సో దట్ ఏంటంటే ఆ స్పీసీస్ని మన కంట్రీలో కూడా మనం ప్రొటెక్ట్ చేయడానికి. ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్. విత్ దిస్ బెంగాల్ టైగర్ వీ హ్యావ్ టాక్డ్ అబౌట్ ఇట్ IUCN స్టేటస్ యాజ్ ఎండేంజర్డ్, అండ్ వీ దెన్ టాక్డ్ అబౌట్ ద వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్. ఎప్పుడు వచ్చింది అని అంటే 1972లో వచ్చింది. దెన్ వీ టాక్డ్ అబౌట్ ద అమెండ్మెంట్ యాక్ట్ 2022 బికాజ్ ఇట్ ద లేటెస్ట్ ఎడిషన్ కాబట్టి ఇది మనకి. వీటిల్లో మనకి 6 షెడ్యూల్స్ అయితే కనుక ఉంటాయి. వాటిల్లో మనం ఏంటి అని అంటే ఈ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా 4 షెడ్యూల్స్కి రేషనలైజ్ చేశారు. షెడ్యూల్ నెంబర్ 1లో మనకి ఏంటంటే అనిమల్ స్పీసీస్ విత్ హైయెస్ట్ ప్రొటెక్షన్ ఇస్తాము. షెడ్యూల్ నెంబర్ 2లో అనిమల్ స్పీసీస్ విత్ ద లోయెస్ట్ లెవెల్ ప్రొటెక్షన్. ఇట్ ఈస్ లోయెస్ట్ కాదండి, లిటిల్ బిట్ లోవర్ అనమాట షెడ్యూల్ 1తో కంపేర్ చేస్తే. షెడ్యూల్ 3లో ప్లాంట్ స్పీసీస్ గురించి మాట్లాడతాము. అండ్ ఫైనల్లీ షెడ్యూల్ నెంబర్ 4లో షెడ్యూల్డ్ స్పెసిమెన్స్ ఆఫ్ సైట్స్ కన్వెన్షన్. సైట్స్ అంటే కన్వెన్షన్ ఆన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇన్ ఎండేంజర్డ్ స్పీసీస్ ఆఫ్ వైల్డ్ ఫ్లోరా అండ్ యాజ్ వెల్ యాజ్ ఫోనా. ఎప్పుడు వచ్చింది ఇది? 1973లో సైన్ చేశారు. ఇండియా సిగ్నేటరీయా కాదా? ఎస్, ఇండియా ఈజ్ ఏ సిగ్నేటరీ. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ ఫ్రమ్ ద ఎగ్జామ్ పర్స్పెక్టివ్. ఫ్రెండ్స్, వీ హ్యావ్ ఆప్షనల్ ఇన్ఫినిటీ ప్రోగ్రామ్ అయితే కనుక రన్ అవుతుంది ఫ్రెండ్స్. ఆప్షనల్స్ వచ్చేసి మనకి PSIR, పబాట్, సోషియాలజీ, ఆంథ్రోపాలజీ అండ్ తెలుగు లిటరేచర్ అయితే కనుక ఆఫర్ చేస్తున్నాము. సో మీకు రికార్డెడ్ అయితే కనుక ఈ క్లాసెస్ మీకు ఈ ఆఫర్కి వస్తాయి. నెక్స్ట్ వచ్చేసి లైవ్ ప్లస్ రికార్డెడ్ కావాలి అనుకుంటే 25,000 ఇస్ బేసికల్ అయితే ఛార్జ్. మనకి వ్యాలిడిటీ వచ్చేసి లైఫ్ టైమ్ ఇస్ ద వ్యాలిడిటీ. మీకు ఇన్ కేస్ ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలి అని అనుకుంటే అడిషనల్గా యూ కెన్ కాంటాక్ట్ టు దిస్ పర్టికులర్ నెంబర్ అనమాట. ఓకే, బస్ నౌ ఇట్స్ ద టైమ్ ఫర్ today's prelims question. Consider the following statements about Model Code of Conduct. It is a set of guidelines issued by the Election Commission of India for the conduct of political parties and candidates during the elections. Second point, it is operational from the date on which the election schedule is announced until the date of the result announcement. Number third, it is legally enforceable as it has a statutory backing. How many of the above statements is or are correct? Now it is your time. ఓకేనా అండి? సో మీరు ఇక్కడ వరకు నాతోటి ఉన్నారు అయితే కనుక ఐ థింక్ యూ కెన్ ఈజీలీ ఆన్సర్ దిస్ క్వశ్చన్. మీ యొక్క ఆన్సర్ని ప్లీజ్ మెన్షన్ ఇన్ ద కమెంట్ బాక్స్. సో మీ కమెంట్ బాక్స్లో ఈ పర్టికులర్ ఆన్సర్ ఏంటి అనేటువంటిది మెన్షన్ చేయండి ఫ్రెండ్స్. సో ఐ హిలీ ఎంకరేజ్, దట్ విల్ బీ మోర్ ఎంకరేజింగ్ ఫర్ మీ సో టు డూ ద మోర్ వీడియోస్ అనమాట. ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ అప్ టిల్ హియర్. సో ఈ కరెంట్ అఫైర్స్ అనేవి మనకి అగైన్ నేను చెప్తూనే ఉన్నాను 50% మాత్రమే మనం హిందూలోంచి వస్తాయి ఇంపార్టెంట్వి. దేర్ ఆర్ అదర్ సోర్సెస్ ఆల్సో లైక్ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, ఇండియన్ ఎక్స్ప్రెస్, న్యూస్ ఆన్ AIR ఉన్నాయి మనకి. సో వాటి నుంచి మనకి ఏంటి అని అంటే కనుక క్వశ్చన్స్ని మనము ఎక్స్పెక్ట్ చేయొచ్చు. దాని గురించే వీటి గురించి మనం ఏంటి అని అంటే మోస్ట్ కాంప్రిహెన్సివ్ కరెంట్ అఫైర్స్ కోర్స్ అయితే కనుక లాంచ్ చేశాము. ఇది మనకి డైలీ లైవ్ క్లాసెస్ అయితే ఉంటాయి, నేనే టీచ్ చేస్తాను ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి దీంట్లో మనకి ఏంటి అంటే కనుక డైలీ PDFs, వీక్లీ PDF అండ్ మంత్లీ కరెంట్ అఫైర్ PDF కూడా మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. సో ఎవ్రీ వీక్ అండ్ యాజ్ వెల్ యాజ్ మంత్ మనం క్విజెస్ కూడా ఆర్గనైజ్ చేస్తాం ఇన్ ఆర్డర్ టు టెస్ట్ యువర్ నాలెడ్జ్. సో బై ద ఇయర్ అండ్ బై ద 2025 మీరు వచ్చేసరికి మీకు ఏంటి అంటే ఒక ఇయర్లీ కంపైలేషన్ అండ్ రివిజన్ సిరీస్ని కూడా మనం ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. మనం ఇక్కడ ఏంటి అని అంటే కనుక ఈ యొక్క సిరీస్ అపార్ట్ ఫ్రమ్ ద హిందూ వి విల్ కవర్ ఇన్ ద PIB, డౌన్ టు ఎర్త్, ఇండియన్ ఎక్స్ప్రెస్ నుంచి వచ్చేటువంటి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అన్నీ కూడా మనం ఇక్కడ నుంచి కవర్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. ఇది మనకు ఒరిజినల్ ఫీ వచ్చేసి 10,000 ఫ్రెండ్స్, బట్ 50% డిస్కౌంట్ ఇస్తూ మనం ఓన్లీ 5,000 రూపీస్కే మనం ఇది ఆఫర్ చేస్తున్నాం అనమాట. సో ఇన్ కేస్ ఓకేనా, మనకి ఏంటంటే ఈ ప్రోగ్రామ్స్ వచ్చేసి June 1 నుంచి అయితే కనుక స్టార్ట్ అవుతుంది. ఎనీ డౌట్స్ మీకు ఉంటే కనుక ఈ పర్టికులర్ నెంబర్కి మీరు కాంటాక్ట్ అయితే కనుక సో దే విల్ టెల్ యూ, దే విల్ క్లియర్ యూ ఆల్ యువర్ డౌట్స్. వీ ఫీల్ దట్ this is very definitely a golden opportunity for you because not Hindu itself, Hindu is just only 50%. The other sources are also there. నేను ఆర్టికల్లో నేను చూపించాను. ఓకేనా, అలాగంగా మనకి ఏంటి అని అంటే కనుక టేక్ ద ఇన్ఫార్మ్డ్ డెసిషన్. ఓకేనా, యాజ్ నౌ యాజ్ ఎ సురేష్ సార్ బర్త్డే ట్రీట్ కింద మనం ఏంటి అని అంటే 20% ఆఫ్ అయితే ఇస్తున్నాం ఈ వీక్ అంతా కూడాను. అయిపోయిందండి. దట్ వాజ్ 31st May ఈజ్ బేసికలీ ద లాస్ట్ ఆఫర్ వ్యాలిడిటీ డే. టుడే ఈజ్ లాస్ట్ వ్యాలిడిటీ డే. సో టేక్ యువర్ ఎర్లీ బర్డ్ ఆఫర్. యూ కెన్ కాంటాక్ట్ టు దిస్ పర్టికులర్ నెంబర్. మీరు కాంటాక్ట్ చేసి మీ యొక్క డౌట్స్ అవి ఏమైనా ఉన్నా కూడా మీరు ఇక్కడ క్లారిఫై చేసుకోవచ్చు అనమాట. ఓకేనా, సో ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్. మీకు అర్థమైంది అని నేను అనుకుంటాను. హోప్ యూ ఎంజాయ్డ్ ద క్లాస్ ఆల్సో. నా కింద కమెంట్ బాక్స్లో మీ యొక్క ఆన్సర్ని కమెంట్ చేయండి. సో ఓకేనా, మీకు నచ్చితే ఒక లైక్ కూడా చేయండి. ఒకసారి మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే కూడా వాళ్ళకి కూడా షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, సో థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. సో టుమారో అగైన్ we will meet with the new daily analysis. Thank you so much. Signing off. Bye bye.